సభకు ఇచ్చేసినటువంటి తెలుగు బంధువులకి, ఎన్నో వేల మైళ్ళ నుండి పిలిచిన వెంటనే మనకు ఇక్కడికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు, భారతదేశం నుండి మనమంతా మీరు చూస్తున్నారు, మన తెలుగు దిగ్గజాలైనటువంటి సరస్వతి పుత్రులకు, అలాగనే మాజీ పార్లమెంట్ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులైనటువంటి శ్రీ కన్మూరి బాబురాజు గారికి, జొన్నవెత్తల గారికి, సింహాచల శాస్త్రి గారికి, రసరాజు గారికి, శ్రీ వెన్నెలగంటి గారికి, సంగీత నవావధానం భావిస్తున్నటువంటి మేగడ రామలింగ స్వామి శాస్త్రి గారికి, అలాగనే ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి బలభద్ర రమణ గారికి, వీళ్ళందరూ కూడా ఈవేళ మన మధ్యలో ఉండడం చాలా అదృష్టకరం. గత 3 దశాబ్దాలకు మునుపు కేవలం కొన్ని కుటుంబాలు కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి కోసం వారాంతపు సెలవులు పెట్టి అందరూ ఒక చోటు కూర్చునే సమయంలో, ఆ టైంలో ఒక సంస్థ ఫారం చేయాల్సి, మనం ఒక సంస్థని నిర్మించుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి మన పుట్టబోయే జనరేషన్కి అందరికి కూడా మన సంస్కృతి సంప్రదాయాలని ముందుకు అందించాలనే ఒక శుద్ధోద్దేశంతో స్థాపించినటువంటి మన తెలుగు సంస్థ ఈవేళ ఇంతింతై ఒడ్డుడింతై జాతీయ సంస్థలకు ధీటుగా తెలుగు కళల పట్ల, తెలుగు సంస్కృతి పట్ల, అలాగనే మన సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ తెలుగు సభ్యులందరికీ కూడా అండగా ఉంటూ గత 28 సంవత్సరాలుగా డాలస్ ఫోర్ట్ వర్త్లో ఉన్నటువంటి ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి మన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘంకి నేను అధ్యక్షుడు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక మీరు చూస్తే కనుక ఈవేళ దయచేసి అక్కడ వెనకున్న అందరూ వారు కూడా మీ మీ స్థానాలలో కూర్చుంటే కనుక కార్యక్రమం మొదలు పెడదాము. ప్లీజ్ దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నానండి. పోతే ఏ సంస్థకైనా సభ్యుల అండదండలు లేనిదే కానీ, సభ్యుల అభిరుచికి తగ్గట్టు మేము కార్యక్రమాలు చేయడానికి కానీ అవగాహన లేకపోతే కనుక చేయలేము. ఎప్పుడైతే ముందర మంచి కళాకారులు, కళను అభిమానించేవారు ఉంటే కళను పెంచి పోషించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం ఎప్పుడూ ఉంటాం. అందులో భాగంగా ఈవేళ మీ అందరికీ దిగ్గజాలైనటువంటి మన సరస్వతి పుత్రుడిని తీసుకొచ్చి ఒక సాయం సంధివేళ మిమ్మల్ని రంజింపజేసే ప్రయత్నం మాత్రమే చేశాము. గత 84 మాసాలుగా ఎండనక వాననక ప్రతి నెల నిరంతరంగా సాగుతున్నటువంటి ఈ నెల తెలుగు వెన్నెల ఈరోజు గురి పౌర్ణమి రోజు నాడు జరుపుకోవడం చాలా శుభదినమే. ఇప్పుడే బాబురాజు గారు అన్నారు, ఇది ఒక మంచి సుదినము. నిన్న పౌర్ణమిలో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి కొంత సాహిత్య మిత్రులతో కూడా కబుర్లు చెప్పడం జరిగింది. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీ ముందరికి తీసుకురావడానికి నా తోటి కార్యసభ్యులందరూ కూడా నిరంతరం లాస్ట్ 3 నెలలుగా కష్టపడుతూ మీ అందరికీ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ చేసేదానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పోషకదాతలకి, మీడియా పార్ట్నర్స్కి, అలాగనే సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ కార్యక్రమాన్ని ఇలాగానే మునుపు కూడా కొనసాగిస్తామని, అందులో మంచి మంచి కవులని, కళాకారులని తీసుకొచ్చి ఉంచడానికి ఎప్పుడూ తెలుగు సంస్థ
మొట్టమొదటి వరుసలో ఉంటుంది. అందులో మీకు ఎవరైనా కనుక ఒక కళాకారుని పరిచయం చేయవలసిన, మీకు ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మాకు తెలియపరిస్తే తప్పక మేము ఈ నెల తెలుగు వెన్నె కార్యక్రమంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. అందరికీ పరిచయం చేయడానికి కూడా మేము శాయశక్తిలా కృషి చేస్తాము. ఈవేళ మనకు ఇంత మంచి డ్యాన్స్ ప్రోగ్రాములు ఏరి కూర్చి సంగీత సాహిత్య నృత్యంతో కూడినటువంటి ఒక మంచి కమ్మనైనటువంటి విందు భోజనం లాగా పెడుతున్నటువంటి మా కల్చరల్ చైర్గా వ్యవహరిస్తున్నటువంటి శారదా సింగిరెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే మా సమన్వయకర్తగా నెల తెలుగు వెన్నెకి నేను అడిగిన వెంటనే దాన్ని అంగీకరించి ప్రతి నెల మంచి అతిథులను తీసుకొచ్చి ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలను పొందుపరుస్తూ వాటిని మీ అందరికి అందిస్తున్నటువంటి మా మహేష్ ఆదిత్య ఆదిభట్ల గారు, వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం తీసుకురావాలంటే మీకు తెలుసు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని ఒక కార్యక్రమం చేయాలంటే అమెరికాలో మీకు అందరికీ తెలిసి ఎలాగ ఉంటుంది. కానీ ఈవేళ కిక్కరిస్తున్నది ఈ హాల్. అది మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఆనందం చేస్తామని చెప్పని సవినయంగా వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా మా మహేష్ ఆదిభట్లని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను సెలవు తీసుకుంటూ ఇంకొక మన మధ్యలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి భారతదేశం నుండి నాటా సమావేశాలకు వచ్చినటువంటి శ్రీ కన్మూరి బాబరాజు గారి గురించి మీ అందరికీ తెలుసు. రాష్ట్రపతి భవన్ నుండి రాజోలు వరకు అన్నపూర్ణ గారు, శ్రీ కన్మూరి బాబరాజు గారు అంటూ తెలియని వారు ఆంధ్రదేశంలో ఎవరు ఉండరు. వారు కేవలం ఒక భారత మన ఎంపీగా కాకుండా, రాజ్యసభ సభ్యులుగా కాకుండా రాష్ట్ర చీఫ్ విప్గాను, క్యాబినెట్ మినిస్టర్గాను ఎన్నో పదవులు వివిధ ఏరియాలలో పనిచేసి ప్రస్తుతము 4 సార్లు వైభవంగా ఆ దేవదేవుని యొక్క బ్రహ్మోత్సవాలను అఖిలికోట వెంకటేశ్వర స్వామి ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేస్తూ ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి అధ్యక్షులుగా ఉంటూ సేవ చేస్తూ ప్రజలందరికీ కూడా అతి చేరువలో అతి దగ్గరగా ఉంటూ భారతదేశంలో వారు ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి పెద్ద మనిషిగా ఇక్కడికి వచ్చినటువంటి కన్మూరి బాబరాజు గారు పిలిచిన వెంటనే మన డాలస్కి రావాలి, ఇట సాహిత్య వేదిక ఉన్నదంటారంటే రావడానికి అంగీకరించడానికి వారికి నా శిరస్సు వంచి నమస్సమాజం తెలియజేస్తూ వారిని సగౌరవంగా మీ హర్షధ్వానుల వద్ద వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగనే మా కార్యవర్గ సభ్యుల్లో మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఈవేళ మూర్తి ములకుంట గారు, అలాగనే అజయ్ రెడ్డి గారు, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. పాలక మండలి సభ్యులు, అలాగనే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా పక్కన రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. కన్మూరి బాబరాజు గురించి ఇప్పుడు వరకు చెప్పినట్టు అతను మీ గురించి మనకు సభను ఉద్దేశించి అతని సాహిత్యం సంగీతం గురించి అతనుకున్న అనుభవాలను గురించి వారు చేస్తున్న సంస్థ ద్వారా సమాజానికి చేస్తున్నటువంటి సేవల గురించి వివరించే మునుపు వారిని మనము
గౌరవించుకోవడము మన సంస్థ యొక్క సాంప్రదాయము. అలాంటి బాబిరాజు గారికి విశాలతో సత్కరించవలసిందిగా సార్ మీరు విశాలతో సత్కరించవలసిందిగా మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ గారు మూర్తి ములుగుంట్ల గారు, అలాగనే ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరసింహారెడ్డి ఉర్విణి గారు, సుబ్బు జొన్నలగడ్డ గారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా పుష్పగుచ్చుతో మా ఆఫీస్ బేరర్ అయినటువంటి కృష్ణవేణి శీలం గారిని వచ్చి పుష్పగుచ్చుతో సత్కరించవలసింది కోరుతున్నాను. అలాగనే శాలతో ఆఫీస్ బేరర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు, సత్యం వేణుపు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మంచి కార్యక్రమాలు ముందున్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఇంతకుముందు చెప్పినట్టు కనుమూరి బాబురాజు గారికి ఒక చిరు జ్ఞాపిక. డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డ్ presented to Mr. Kanumuri Babiraju, former member of parliament and chairman of TTD, in a grateful appreciation of your extraordinary contributions to public service and for your attendance as a guest of honor at the 7th anniversary of Nalanala Telugu Venela held on July 12, 2014 in Carrollton, Texas. Governing సభ్యులు కార్యక్రమాలటువంటి మహనీయులు పూజ్యులు పెద్దలందరూ ఎంతో జ్ఞానం సంపాదించుకుని ఆ జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలని వచ్చిన మహానుభావులు ఎంతోమంది ఆ పాదాలు నమస్కారం చేసుకుని ఇంత ఆసక్తిగా అమెరికా దేశంలో కూడా తెలుగుని ఎంతో శ్రద్ధతో భక్తితో గౌరవప్రదంగా చేసే ఈ కార్యక్రమాన్ని తిలకించే అదృష్టం నాకు కలిగింది. ఈ మహానుభావులు ఎవరు మాట్లాడేటువంటి కౌరు కానీ వారి ముందు నేను నా రాజకీయ జీవితాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. నాకు వచ్చేదాన్ని తెలుగున్నది అయితే నేను ధైర్యంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే అమెరికా కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. అమెరికాలో ఎందుకు ధైర్యంగా మాట్లాడుతున్నానంటే అమెరికాలో తెలుగు నేర్చుకుంటాం కాకుండా తెలుగు నేర్చుకునే వాళ్ళు గౌరవించి మనస్తత్వం మీకు ఉంది కాబట్టి నేను కూడా నేర్చుకుంటాను. తెలుగు డ్రైవింగ్ తెలుసు, నాకు తెలుగు తెలుసు అంటే తప్పు. డ్రైవింగ్ జీవితాంతం నేర్చుకోవాలి, తెలుగు జీవితాంతం తెలుసుకోవాలి.
కాబట్టి ఇవాళ అమెరికాలో తెలుసుకునేటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు కాదు. ఈ మాట్లాడేటువంటి చైర్మన్ ఏమో పెద్ద ప్రవీణుడు కాదు. కాబట్టి అందరూ స్టూడెంట్లే. మన జీవితం కూడా ఇప్పుడు స్టూడెంట్గా ఉంటే ఎదుగుతూ ఉంటాం. మొక్క ఎదుగుతుంది కానీ చెట్టు ఎదగదు. అందుకని మన జీవితంలో మొక్కగానే ఉండి ఎదుగుతా వాళ్ళు చూసి ప్రేమగా చూసుకుంటూ గౌరవించుకునేటువంటి స్వభావం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. దైవ ఈవేళ తిరుపతి దేవస్థానం చైర్మన్గా మూడోసారి ఆ దైవం నాకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగజేశాడు. ఆ రీత్యా నాకు కోరిక ఉంది, అమెరికాలో ఉన్నటువంటి ఈ తెలుగు ప్రజలు వాళ్ళ బిడ్డలు వాళ్ళు చూపించేటువంటి సంస్కృతి పట్ల నిజంగా న్యూజెర్సీలో వాళ్ళ కార్యక్రమం చూసినప్పుడు డాలస్ కూడా పిలిచారు. కళ్యాణ ఉత్సవానికి రాలేకపోయినాను. మా ముచ్యూరిటీ మెంబర్ వచ్చారు. కానీ ఆ న్యూజెర్సీలో పిల్లలు 15 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు మన భారతదేశం యొక్క సంస్కృతి గురించి వాళ్ళు మాట్లాడారు. ఎక్కడో బుద్ధుడి దగ్గర మొదలుపెట్టారు, రాముడి దగ్గర మొదలుపెట్టారు, కృష్ణుడి దగ్గర మొదలుపెట్టారు, మాలాంటి కూడా దాకా అన్నీ వాళ్ళ వివరం చెప్తా ఉంటే నేను 37 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే అయ్యి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు ఎంపీగా ఉండి ఆనాటి, ఒకసారి ఎమ్మెల్సీగా ఉండి 3 సార్లు మంత్రి చేసి 3వసారి చైర్మన్ చేసి వాళ్ళ ముందు ఎంత చిన్నోడిని అయిపోయారంటే వెంకటేశ్వర స్వామి తెలియాలి. అంత జ్ఞానంతో వాళ్ళు మాట్లాడారు. నాకు అమెరికాలో ఉన్న తెలుగు నూనె వంటి కూడా నాకు ఇండియా గురించి తెలవకుండా నేను ఎంపీ 2సారి చేసేసాను. ఎంత బాధపడ్డానో భగవంతుడు తెలియాలి ఆ పిల్లలు చూసి. గర్వపడ్డాను, ఏంట్రా ఇంత మన సంస్కృతి పట్ల ఇంత ఆసక్తి, ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, ఆ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అని గర్వపడ్డాను నిజంగా. ఆ ప్రతివాడు ఆ పరిస్థితులు ఇప్పుడు నేను దొంగోడు వచ్చినట్టు పైకి ఎక్కాను. ధైర్యంగా రాలే. ఈయన పట్టుకొని చేసుకుని బుద్ధిగా వస్తే నేను ఈ లాలు చొక్క వేసుకుని స్టేజ్ ఎక్కాను. నాకు చాలా శక్తి అనిపించింది. నిజంగా వాళ్ళు పిల్లల్ని పట్టుబట్టేసి ఆ తల్లులు పట్టు చీరలు కట్టుకుని చక్కటి బొట్టు పెట్టుకుని ప్రతివాళ్ళు 50 రోజులు చుట్టూ పెట్టుకుని పెళ్ళైనోడు ఈ రోజు చుట్టు బరువు అని 5 బరువు అని జుట్టు బరువు అని కట్టించుకుని ఈ రోజుల్లో అందరూ ఆ సంస్కారం పట్ల ఆసక్తి చూద్దామని వాళ్ళని చూసి వాళ్ళ పాదాలు దండం పెట్టలేదు. అటువంటి వాళ్ళకి తిరుపతి దేవస్థానం చేరుగా ఏదో తిరిగి అభినందించడం కాదు, సేవ చేసుకోవాలనే సంకల్పం నాకు కలిగి మళ్ళీ తిరుపతి వెళ్తానికి ఒక మాలాగా నెలల తరపున ఉండలేరు. అక్కడ ఈ దేశంలో ఉండి క్షణక్షణం ప్రతి నిమిషం యొక్క విలువ మీకు తెలుసు కాబట్టి అక్కడ తల్లిదండ్రులు చూడటానికి రావటం, దేశం మీద భక్తి మీద రావటం వస్తారు కాబట్టి కేవలం 15 రోజులు, నెల రోజులు దాకా ఉండలేరు కాబట్టి ఆ నెలలో దేవుడు చూడటానికి ఆసక్తి ఉన్న వాళ్ళు తెలుసుకున్నాను కాబట్టి ఆ నెలలో దర్శనం అవుతుందో లేదో అనుమానం ఉన్న భక్తులకి వీవీఐపీ దర్శనం ఎవరు ఆశించారు అమెరికా వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే మీరు సింపుల్గా పక్కవాడిని డిస్టర్బ్ చేయకుండా దర్శనం చేసుకుంటే మీకు అలవాటు తప్ప ఓవర్టేకింగ్ మీకు అలవాటు లేదు. అది నాకు చాలా గమనించి అయితే అది వెళ్ళినప్పుడు కనీసం మనిషిగా ఒక భక్తుడిగా గౌరవిస్తే చాలని మీ లెక్క. అందుకని మన అమెరికానికి వచ్చినంతో పాటు ఆంధ్రాలో ఉన్నవాళ్ళు కానీ అందరినీ కూడా మీద చేయకుండా గెట్టకుండా దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరో మీకు తెలుసుకొని ఈ యాత్ర 100% భక్తుల్ని మెడటి గెట్టడం మానేసి మిగతా 10% కూడా మాకు సహకరిస్తే 100% గంటక్కర్లేదు. వాళ్ళ లోటు కూడా ఉంది. అదే లోపల కలవకపోతే తప్పదు. కాబట్టి 90% మేము ముట్టుకుంటాలేదు, వాళ్ళు సహకరిస్తారు. మిగతా 10% సహకరిస్తే ముట్టుకోక లేకుండా దర్శనం అవుతుంది. మాకు తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, శాంక్షన్ అయింది, పూర్తి చేస్తారు 1.5 years. ఆల్రెడీ ఆ ఎయిర్పోర్ట్కి సాయంకాలం 5 గంటల తర్వాత ల్యాండింగ్ ఉండేది కాదు, టేక్ ఆఫ్ కూడా 10 గంటల దాకా పెట్టాం.
మరో సంవత్సరంలో 24 గంటలు పెడతాం. 2 ఇయర్స్లో నా పదవిలో ఉన్నా లేకపోయినా అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2 ఇయర్స్కి 10 రోజులు ముందే అవుతుంది, కానీ 1 డే లేదు కదా. ఎందుకంటే మీతో ఏడు మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలా, ఇది మీకు టైం వాల్యూ తెలుసు కాబట్టి 2 సంవత్సరాల లోపులోనే ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అవుతుంది. తర్వాత మట్టి మీకు వచ్చేటువంటి విమానాలు మద్రాసు వచ్చేది కానీ, బెంగళూరు వచ్చేది కానీ, హైదరాబాద్ వచ్చేది కానీ, బొంబై వచ్చేది కానీ 4 విమానాలు కూడా తిరుపతి రావడానికి ప్రయత్నించారు. అమెరికా నుంచి, లండన్ నుంచి వచ్చే విమానాలకి దానికి పునాదేశాలు భగవంతు యొక్క అనుగ్రహంతో అక్కడికి మీరు వచ్చినప్పుడు మన ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, మీ కోడలు వచ్చిన పిల్లలు కానీ వచ్చిన 2 గంటల్లో దేవుడు దర్శనం చేసి వెళ్ళిపోయేటట్టు, లేకపోతే తిరిగి వెళ్ళేటప్పుడు తిరుపతిలో దర్శనం చేసి మీ దారికి అమెరికా వచ్చేటట్టు ఆ కార్యక్రమం నేను చేపడుతున్నాను. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా దాన్ని సహకరిస్తాడనే విశ్వాసం నాకు ఉంది. తప్పనిసరిగా నాకు పార్టీ రహితంగా వ్యక్తితో సంబంధం ఏదైనా తగాదాలు లేకుండా ఉండే స్వభావం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ సహకారంతో ఈ యొక్క పిల్లలకి విదేశంలో ఉన్నటువంటి నా తెలుగు బిడ్డలకి స్వదేశంలో మిమ్మల్ని మర్చిపోలేదనేటువంటి కీర్తి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఇవాళ మీరు చేసే కార్యక్రమం హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు మాకు గర్వకారణం. ఈ అమెరికాలో మీ యొక్క తెలివితేటలతో, మీ క్యారెక్టర్తో మీరు అమెరికాలోనే చాలా గౌరవంగా భారతదేశం యొక్క గౌరవం పెంచుకుంటూ మమ్మల్ని ఇంత కీర్తి తీసుకొచ్చినందుకు సర్వదా మీకు రుణపడమని మనం చేసుకుంటూ ఈ 84 నెలల నుంచి చేస్తున్నారంట. ఈ రోజులో స్టార్ట్ చేయడం ఈజీ, ఎండ్ చేయడం చాలా కష్టం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే లైన్లో మీరు పనిచేస్తున్నారంటే ఈ చైర్మన్స్తో పాటు వెనకాల సభ్యులు, వెనకాలటువంటి మిత్రులు సహకారం చాలా ఉంది. చాలా గర్వపడుతున్నాను. భగవంతుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. ఇవాళ నేను అన్నట్టు ఈ వెన్నెల గురిపోవాలి, పూర్తి వెన్నెల ఇవ్వాలి. చంద్రుడు సంపూర్ణంగా ఉంటాడు కాబట్టి ఆయన సంపూర్ణమైన వెలుగులో మీ వెలుగును కూడా ఈ తెలుగు వెలుగు చూపిస్తున్నారంటే నిజంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం. మహానుభావుడు అటువంటి పండితులు వచ్చి మాట్లాడితే మాలాంటి అజ్ఞానికి నాకు జ్ఞానం దొరుకుతుందని ఆశిస్తూ మీ ప్రయాణ కుటుంబాలను ఓం నమో సభాముఖంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. శ్రీ బాపిరాజు గారికి ఆ కొండల నాయుడు ఎంత అదృష్టం ఉంటే పాలక మండలి అధ్యక్ష పదవి వారికి ఇస్తారో సభాముఖంగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఇంకొక ముఖ్య గమనిక ఇక్కడ మన సంతతి ఇక్కడ పుట్టి పెరుగుతున్నటువంటి పిల్లలందరినీ కూడా సంగీతం మీద, సాహిత్యం మీద అవగాహన ఉంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు నారనిరాజు అనే ఒక కార్యక్రమం అక్కడ జరుగుతుంది ఎవ్రీడే. అక్కడ కచేరీలు, కథలు జరుగుతుంటాయి. మీ పిల్లలకి ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ కాంటాక్ట్ చేస్తే కనుక మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు మీ డేట్లని తెలియపరిస్తే అక్కడ పర్ఫామ్ చేయడానికి కూడా దేవస్థానం వాళ్ళు అవకాశం కల్పిస్తున్నట్టు కూడా చెప్పారు మార్నింగ్. కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో కనుక మీ పిల్లలకు ఉన్న టాలెంట్ అక్కడ కూడా ప్రదర్శించాలంటే మనము సూర్యుడు తూర్పును ఉదయించి పరమడ అస్తమిస్తాడు. పరమడు ఇక్కడ ఇప్పుడే మండలి మన కన్మరి బాపుగారు గారు ఇంకోటి చెప్పడం ఏం జరిగిందంటే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలని కూడా టెలికాస్ట్ చేయడానికి SVBC అనే TTD టీవీ ఛానల్ ఉన్నది, దాంట్లో కూడా చేస్తామని చెప్తున్నారు. వారికి మా కృతజ్ఞతలండి. సో మునుపు కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా మా సమన్వయకర్త గారు మహేష్ గారికి కోరుతున్నాను. కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మన మధ్యన ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి. వీరి పేరు శ్రీమతి
బలభద్ర పాత్రుని రమణి గారు, మీరు ఒక గొప్ప నవలా రచయిత, అలాగే కొన్ని చిత్రాలకు కూడా రచనలు ఇచ్చారు. అయితే ఆవిడనంటే డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల బుల్లితెర వైపు ఆవిడ దృష్టి మళ్ళింది. అలాగే బుల్లితెరలో కూడా అనేక రచనలు కొనసాగిస్తున్నారు. వారిని సగౌరవంగా వేదిక పైన రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి బలభద్ర పాత్రుని రమణి గారు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. చాలామంది స్నాక్స్లో చాలా బిజీగా ఉన్నారు. నాకు ఇచ్చింది చాలా తక్కువ టైం అండి. ఈ తక్కువ టైంలో నేను దేని గురించి చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ నేను తోటకూర ప్రసాద్ గారు ఇచ్చిన వాళ్ళ ఇంట్లో విందులో టీవీ సీరియల్ గురించి చాలామంది ప్రశ్నలు సంధించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎవరికైనా సరే టీవీ భారతదేశంలో లేకపోతే ఇక్కడ తెలుగు కార్యక్రమాలు చూసే వాళ్ళకు కూడా టీవీ సీరియల్స్ అనగానే చాలా రకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. పాప నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది టీవీ సీరియల్స్ గురించి బాధపడుతూ 2-3 ప్రశ్నలు వేస్తారు. మీరు చీడిపాకంలా ఎందుకు సాగదీస్తారు, లేడీ విలన్స్ని ఎందుకు పెడతారు, ఈ రకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సో టీవీ సీరియల్స్ గురించి మీకు కొంచెమైన అవగాహన ఏర్పరచగలిగితే నెక్స్ట్ టైం నాలాగా టీవీ రైటర్స్ ఎవరైనా వస్తే మీరు ఈ ప్రశ్నలు వేయరని నేను కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. టీవీ సీరియల్స్ అనేవండి మన చేతిలో ఎప్పుడు ఏమీ ఉండదు. ఈరోజు ఒకటి అనుకుంటాను, రేపు ఒకటి జరుగుతుంది. ఒకసారి మేము టీవీ సీరియల్ రాస్తూ ఉండగా 4 అన్నదమ్ములు కథ, అది ఉమ్మడి కుటుంబం అనగానే ఒకళ్ళకొకళ్ళు జడలేస్తూ అన్నం తినిపించుకుంటూ ప్రేమగా ఉండే సీన్ చూపిస్తాం. అంటే రెండో సీన్లో వాళ్ళందరూ కొట్టుకు చేస్తారని మీరు ఊహించవచ్చు. అంటే ఎప్పుడు శుభంగా మొదలవుతాయి సీరియల్స్. ఆ తర్వాత అందరూ కొట్టుకుని చేస్తూ ఏడుస్తూ కొన్ని వందల ఎపిసోడ్లు అలా సాగుతూ ఉంటాయి. అలా టీవీ సీరియల్స్ ఒకటి చేస్తున్నప్పుడు చాలా క్లిష్టమైన సమస్య వచ్చింది. ప్రొడ్యూసరు ఫోన్ చేసి ఒక 4 అన్నదమ్ములు, ఆ 4 యాక్టర్ల పేర్లు చెప్పి వీళ్ళందరినీ తీసేయాలి అని. ఎందుకంటే అంతకు ముందు రోజు లంచ్ టైంలో వాళ్ళు ఇది ఉప్మా కంపెనీ, ఇక్కడ అసలు చికెన్ కూడా పెట్టట్లేదు, ఇవేం భోజనాలు, చిచి వీడేం ప్రొడ్యూసర్ ఏదో అని ఉంటారు. సో 4 4 పాత్రల్లో ఒక్కసారి చంపేయాలి అంటే సీరియల్ కిల్లర్లు అయిపోవాలి మనం. అది ఎలా 4 ఒకేసారి చంపేయడం అంటే ఎలా అని నేను రాత్రంతా ఆలోచించాను. పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి, 2 చంపుదాం 2 ఉంచుదాం అని కన్ఫెషనే ఇవ్వలేదు ఆయన. 4 చంపి తీరాలని. ఆ తర్వాత మేమేం చేస్తామంటే మొదటి రోజు షూటింగ్ రాగానే అందరికీ ఫోటోలు తీస్తాం, ఎన్లార్జ్ చేస్తాం. వాళ్ళకి తెలియదు ఎందుకో, అవసరార్థం మేము వాటి గోడకు పెట్టి దండలేస్తుంటాం. ఈ 4 అన్నదమ్ముళ్ళు ఓ నెల రోజులు వాళ్ళకి డేట్లు రాలేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే మేము తీసిందంతా ఒక 3-4 నెలల తర్వాత ప్రసారం అవుతుంది. అప్పటిదాకా ఎవరికేం తెలియదు. వీళ్ళకి డేట్లు రావట్లే, ఏమైంది వీళ్ళకి తెలియట్లేదు. సడన్గా కథలో వాళ్ళ 4 కాశీ వెళ్ళారు, కాలు జారి గంగలో పడిపోయారు అని చెప్పి 4 చంపారు. అయితే అందులో ఒకటి భార్య మాత్రం కొంచెం తెలివైంది. ఆవిడ ఏం చెప్పిందంటే, కొంచెం స్క్రిప్ట్ రైటర్ని బతిమాలుకోండి, మన తోట నుంచి మామిడి పళ్ళు వచ్చాయని ఎప్పుడన్నా వెళ్ళో గంపలో మామిడి పళ్ళు లేకపోతే జున్నుపాలో ఏవో సంథింగ్ ఇవ్వండి. అదే మగ రైటర్ అయితే వాళ్ళకి చాలా వెసులుబాటు ఉంది, ఖుష్బు బార్లో మాట్లాడుకుంటారు సాయంత్రాలు. ఆ కథ స్క్రిప్ట్ చర్చ అన్ని బార్లో జరుగుతాయి. లేడీ రైటర్ అయ్యేటప్పటికీ వాళ్ళకి చాలా కష్టం. సో వాళ్ళు మామిడి పళ్ళ గంపలో ఏవో తీసుకుని వచ్చి కథలో ఎలాగైనా సరే మళ్ళీ బతికిచ్చమని ప్రయాసపడుతుంటారు. సరే, ప్రొడ్యూసర్తో మనం కూడా కొంత చెప్తుంటాం, కొంచెం మంచి మాట్లాడి 4 మరి చంపేస్తే కథ ముందుకు వెళ్ళట్లేదండి, ఒకటన్నా బతికిస్తాం. ఎలా బతికిస్తాం, అప్పుడే 4 రోజులు కథ అయిపోయింది కదా అని ఆయన చిరుబుర్రులాడాడు. ఈలోగా ఏమైంది, ఈ 4 భార్యలు ఉన్నారు కదా, 4కి తెల్ల చీరలు కట్టించేశారు, మొగుళ్ళ ఫోటోలకి దండలు వేయించేశారు. అందులో ఒక ఆవిడ ఆఫీస్లో పనిచేస్తుంది. ఆవిడకి కొత్త జీవితం ఇవ్వాలి అనే సంకల్పంతో పక్కన పనిచేసే పక్క సీటు యువకుడు ఆవిడని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను టకటక చెప్పేస్తాను, ఎన్ని మలుపులు తిరుగుతాయో టీవీ సీరియల్స్ మీకు అర్థమవుతుంది. సరిగ్గా ఆ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి మండపంలో పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి కూర్చుంటుంది పీటల మీద, మెడలో ఒక ముడి వేస్తాడు. పిచ్చ చూపులు చూసుకుంటూ
ఈ మొగుడు క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ఎందుకంటే అంతకుముందు మామిడి పళ్ళ గంపలు అవన్నీ ఉంటాయి. వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యేటప్పటికి ఈ అమ్మాయిని సుశీల అంటాడు. సుశీల షాక్ అయిపోయాడు చూస్తుంది. రెండో మూడో వేయనియదు. అతన్ని పిలుస్తుంది, ఏమండి మీరేనా మళ్ళీ నా జీవితంలోకి వచ్చారా? అది చాలా ఆనందంగా. అయితే ఇక్కడ మనం ఎపిసోడ్ ఆపాలి. ఇది శనివారం బ్యాంక్. ఈ శనివారం బ్యాంక్ ఇక్కడ ఆపకపోతే మండేకి ఎవరు టీవీ ఆన్ చేయరు. మళ్ళీ ఒక 50 చిక్ 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 అని అందరి మీద క్లోజప్లు వేస్తాం. వేసి ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ చేస్తాం. సో సేనాధివారాలందరూ అమ్మ వంటలు చేసుకుంటూ ఆలోచిస్తూ ఫోన్లలో అందరితోటి ఇప్పుడు సుశీల ఏం చేస్తుంది, మొదటి మొగుడుతో ఉంటుందా, ఈ రెండో వాడు ముడేసేసాడు వీడితో ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ మండే వస్తుంది. మళ్ళీ వాడు వస్తాడు పిచ్చి చూపులు చూసుకుంటూ, సుశీల అంటాడు. అనగానే ఈ అమ్మాయి చూస్తుంది, ఏమంటే మీరేనా అంటుంది. దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి భగవాన్ అని. మధ్యలో పాపం భగవంతుడు, ఆయనకి ఏం సంబంధం లేదు. నేనేం చేయాలి భగవాన్ అంటే అన్నప్పుడు ఈయన ఈ ఒక ముడేసిన మొగుడు, సుశీల నువ్వు భయపడదు, మనం కలిసే ఉందాం, మనం ముగ్గురం కలిసే ఉందామని అనగానే సుశీల మీద ఎంత పెద్ద మనసండి అని చెప్పి చాలా ఆనందంతో కరిగిపోతుంది. ఆగండి అని వినిపిస్తుంది. ఇది ఇంకో షాక్. ఇదెవరు ఆగండి అని చూసేటప్పటికి ఇంకొక అమ్మాయి వస్తుంది. మతిలేని స్థితిలో నీకు ఆశ్రయం ఇచ్చిన నన్నేం చేస్తావు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డనేం చేస్తావు. మళ్ళీ మనం బ్యాంక్, మళ్ళీ ఎపిసోడ్ ఎండ్. ఇప్పుడు ఈ బిడ్డను ఏం చేస్తాడు, మళ్ళీ అందరూ చర్చ. నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది. మళ్ళీ సీరియల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు సుశీల్ అంటుంది గంభీరంగా, మనం అందరం కలిసే ఉంటాం అనేటప్పటికి ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 4 అయ్యారు. ఈ 4 అయిన స్థితిలో ఉండగా ఇప్పుడు ఈ ఆల్రెడీ ఒక ముడి వేసిన మొగుడుకి తిక్కగా ఉంటుంది. వాడు అంటాడు అప్పుడు ఆగవు అంటాడు. వీడేం చెప్తాడో అని చూస్తున్నాడు. ఇంకొక అమ్మాయి వస్తుందా ఏంటి కొంప తీసని చెప్పి అప్పుడు వాడు అడుగుతాడు, ఈ అమ్మాయి నాకేమవుతుందంటాడు. నా పెళ్ళానికి సవితి ఈ అమ్మాయి నాకేమవుతుందంటాడు. ఇలా పవిత్ర బంధాలు అనే సీరియల్ వందల ఎపిసోడ్లలో పవిత్రంగా సాగుతూ ఉంటాయి. సీరియల్స్ రాయడం అనేది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఒక సీరియల్ స్టార్ట్ చేశాక ఒక 3-4 ఏళ్ళు సాగుతూ ఉంటుంది. అది సాగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ధారావాహిక అన్నారు. అలా సాగుతూ ఉన్నప్పుడు కొంచెం పెద్ద వయసున్న వాళ్ళని పెట్టుకుంటే ఏమో వాళ్ళకి ఆరోగ్యరీత్యా రావాల్సిన రోగాలు అవి ఇవి, లేదా అమెరికాలో ఉన్న కొడుకు ఫోన్ చేస్తాడు, ఇంకా చాలా వేసిన వేషాలు వచ్చేసి నా దగ్గరికి తప్పు మనం మానేసి వెళ్ళిపోతాడు. మా కథ ఏమిటి, సరే ఒక మంచి వయసులో ఉన్న అమ్మాయిల్ని పెట్టుకుంటాము. ఏ వేషం ఉందంటే అత్తగారి వేషం ఉందమ్మా అని పెట్టుకుంటాం. ఈ కోడలి వేషం వేసే అమ్మాయి బాగానే ఉంటుంది, అత్తగారి వేషం వేసే అమ్మాయికి పుట్టుకుని కడుపు వస్తుంది. ఈ ప్రెగ్నెంట్ అయిన అత్తగారిని మనం ఎలా చూపిస్తాం? అప్పటికి కాళ్ళు విరిగాయి అని చెప్పి వీల్ చైర్లో కూర్చోబెట్టి కడుపు మీద షాల్ కప్పి నేను పద్మవ్యూహంలో చాలా రోజులు నడిపించాను. కానీ 7వ నెల దాటాక కష్టం. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళు సాగేటప్పటికి యంగు అమ్మాయిలు అందరి జీవితాల్లో చాలా మార్పులు చేర్చుకుంటాయి కదా. ఇప్పుడు బాలికా వధువు ఉంది. ఇంతమంది ఎందుకు మారుతున్నారు బాలికా వధువుల్లో? వాళ్ళకి కూడా వయసు రాగానే పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టాక షేపుల్లో విపరీతమైన మార్పులు వస్తాయి. ఈ రకంగా వచ్చిన తర్వాత ఎలాగో మార్చక తప్పదు. సో ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నప్పుడు మళ్ళీ లేడీ విలన్స్ ఎందుకయ్యారంటే మగ విలన్స్ ఇలా పంచలు కట్టేసుకుని కత్తులు పట్టుకుని భీకరంగా వైలెన్స్ చూపిస్తూ ఉంటే ప్రజలందరూ ఆ విలనిజం మీద అట్రాక్ట్ అయిపోతారు. అదే ఒక అమ్మాయి నాగభావం తోట పెట్టుకుని మెడలో పెద్ద దండలు పూసలు రకరకాల రంగుల చీరలు కట్టుకుని కళ్ళు అవి విచిత్రంగా తిప్పుతూ వచ్చి మా బావగారి కమోడ్లో బాంబు పెట్టాను, మా ఆడపడిచిన రేటింగ్లో పట్టుబడేటట్టు చేస్తాను, మా అత్తగారికి నూనె పోసి మెట్ల నుంచి జారిపడేటట్టు చేస్తాను అని కత్తి ఇలా పట్టుకుని వెళ్తూ ఉంటే వంటింట్లో ఎప్పుడు విషయం రాసిన సీసాలు ఉంటాయి. మీరు సీరియల్స్లో గమనించారో లేదు అంటే సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు కూరలతో పాటు అన్నిటితో పాటు అవి కూడా తెచ్చుకుంటారు. ఆ విషయం అనేది డైరెక్ట్గా కలిపి పాలల్లో తోడుకోవడానికి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వైలెన్స్ మీద మీ దృష్టి వెళ్ళదు. ఆ అమ్మాయి చీర మీదకి వెళ్తుంది ఆడవాళ్ళ దృష్టి. అరే ఆ విలన్ కట్టుకున్న చీర ఎంత బాగుంది, ఆ మెడలో వేసుకున్న గొలుసు ఎంత బాగుంది, అప్పుడు ఆ వైలెన్స్ తగ్గిపోతుంది. అవునా కదా? మీరు ఏకీభవిస్తారని నాకు తెలుసు. కాబట్టి మేము లేడీ విలన్స్ని పెడతాం. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా టీవీ సీరియల్స్ రాసే రైటర్స్ వచ్చినప్పుడు లేడీ విలన్స్ని ఎందుకు పెడుతున్నారు?
కాకుండా సీరియల్స్ ఎందుకు సాగదీస్తున్నారు, కథలో ఈ అనుకోని మార్పులు ఎందుకు అని మీరు అడగరని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఒక్క నిమిషం అండి. శ్రీమతి బలభద్ర పాత్రుని గారు రమణి గారిని సన్మానించవలసిందిగా పుష్పగుచ్చాలతో సన్మానించవలసిందిగా శ్రీమతి శారదా సింగిరెడ్డి మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు, అలాగే శ్రీమతి జ్యోతివనం మరియు శ్రీలు మండిగా ఎక్కడున్నా సరే దుశ్శాలతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మాకు ఇక్కడ బిరుదులు కూడా వస్తున్నాయి. మహేశాదిత్య ఆదివాళ్ళకి కఠినాత్ముడు అనే ఒక బిరుదు కూడా వచ్చింది, ఇప్పుడే క్షమించాలి. ఇప్పుడు రాబోయే ముఖ్య అతిథిని మా ఉత్తరాధ్యక్షులు అయినటువంటి ఉరుమిటి నరసింహారెడ్డి గారిని వేదిక పైన వచ్చి రెండు వాక్యాలు మాట్లాడవలసిందిగా. 2 వాక్యాలు కాదండి, 2 నిమిషాలు. ఎందుకంటే 2 నిమిషాలు జొన్నవిత్తుల గారి గురించి పరిచయం చేయడం చాలా కష్టం. అయితే 2 నిమిషాలు అడిగి చెప్పారు కాబట్టి నేను 3 తీసుకుంటాను. ఇక్కడ శ్రీ జొన్నవిత్తుల సుబ్బారావు లక్ష్మీ నరసింహ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన అక్షర జ్ఞాని శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విజయవాడలో భాషా ప్రవీణ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పుచ్చుకున్న ఈ తెలుగు భాషా ప్రియుడు 13 సంవత్సరాల ఛందస్సు నేర్చుకున్నాడే కందపద్యం రాశారు. తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల చిత్ర విచిత్రమైన సరికొత్త ప్రయోగాలతో 12 శతకాలు నాటి నన్నయ్య నుండి నేటి ఆధునిక కవుల వరకు 55 మంది సుప్రసిద్ధ సాహితీమూర్తుల రచనలకు పేరడీలు రాశారు. తిట్ల దండకం, అది ముఖ్యంగా మహిళలను రక్షించడానికి, రూపాయి దండకం, కాఫీ దండకం, సంస్కృత డిస్కో, సప్త స్వరాలతో గీతం వంటి విలక్షణ రచనలతో 80కి పైగా సినిమాలలో దాదాపు 600కి పైగా పాటలు రాశారు. శ్రీ జొన్నవిత్తుల నిరంతర ప్రయోగశాలి, కవితా తపస్వి. ఆయన రచించిన తెలుగు వేదం, శ్రీ రామలింగేశ్వర శతకం పద్యగేయ కావ్యాలలో తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నో అపూర్వ సాహితీ ప్రక్రియలు, అద్భుత ప్రయోగాలు, రసమయ గీతాలు, మహోన్నత గంభీర భావ పద్యాలు తెలుగు జాతికి గర్వకారణాలు. తెలుగు భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో జొన్నవిత్తుల అగ్రగణ్యులు. జగదానందకారక అంటూ భక్తి రసంలో ముంచిన, చినుకు చినుకు అందరిలో అంటూ వానపాటలో గారడి చేసిన, జింతాత జితాత అంటూ కుర్రకారుని హుషారెత్తించిన, రమ్యకృష్ణలాగా ఉంటుందా అంటూ 32 మంది హీరోయిన్ల పేర్లు ఉంచి పాట రాసిన, అది మన జొన్నవిత్తులకే చెల్లింది. 2 నంది పురస్కారాలు అందుకున్న పెళ్ళాం పిచ్చోడు మరియు సోంబేరి చిత్రాలకు దర్శకుడిగా, భారత్ బంద్, దేవి పుత్రుడు, దేవి చిత్రాలకు సంభాషణ రచన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన జొన్నవిత్తుల. అధికార భాషా సంఘం సభ్యులుగా, కేంద్ర సెన్సార్ బోర్డు సలహాదారులుగా గతంలో పనిచేసిన ఈ కవితా దీప్తి ప్రస్తుతం నైమిష వెంకటేశ దేవస్థానానికి ఆస్థాన కవిగా ఉన్నారు. సభలో ప్రతి క్షణం సరసంగా, చమత్కారంగా, గంభీరంగా, నవ్యంగా, దివ్యంగా, రసకంగా, ప్రవాహంగా సాగే విలక్షణ, విశిష్ట, వినూతన, శతకానందకారక శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర గారిని సాధారణంగా, సవినయంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మా సభావేదికకి ఆహ్వానిస్తూ, ఇక జొన్నవిత్తుల గారి చమత్కారాన్ని మీరే చూడండి. విఘ్నులు, రసజ్ఞులు, అమెరికాలోని తెలుగు డాలస్ వాస్తవ్యులు అందరికీ నమస్కారం. నెల వెన్నెల సందర్భంగా ఈ నెలలో సుప్రసిద్ధ కవులు, ఆత్మీయులు శ్రీ వెన్నెలగంటి గారిని, పద్యకళా తపస్వి శ్రీ రసరాజు గారిని,
వినూత్నమైన సరికొత్త ప్రక్రియతో తెలుగు భాషలో సంగీత నవావధానం చేస్తున్న మేగడ రామలింగ స్వామి గారిని, సినీ టీవీ కథా రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రిని రమణి గారిని, నన్ను ఈ సభకి ఆహ్వానించినందుకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది నా కవిత్వం గురించి కాదు. ఇది మానవ గీత అని డాక్టర్ ముండేల మాలకొండారెడ్డి గారు రచించారు. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం. ఇటీవలి కాలంలో వచ్చినటువంటి పద్య రచనల్లో నాకు బాగా నచ్చినటువంటిది ఇది. ఈ మానవ గీత ఈయన విజ్ఞానవేత్తగా, విద్యావేత్తగా, పద్య కవి అయి ప్రపంచాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించి తన అనుభవాన్ని రంగరించి ఆ పరిశీలనకి రాశారు. రాసినటువంటిది కూడా ఒక ఆర్తిలో నుండి ఈ మానవగీత పుట్టింది. క్షేత్రజ్ఞుల వారు నాకు ఎవరన్నా మాట్లాడితే నేను మాట్లాడలేదు. ఈ మానవగీత ఎంత చక్కని రచన అంటే, కవులు ఎవరైనా రాసినప్పుడు అది విద్యతో, విద్వత్తుతో, పరిశీలనతో, అనుభూతితో ఉంటుంది ఆ కవిత్వం. విజ్ఞానవేత్త కవి అయితే ఆ కవిత్వం ఎలా ఉంటుందో మన తెలుగు భాషలో చాలామందికి తెలియదు. ఎందుకంటే విజ్ఞానవేత్తలైనటువంటి వారు పద్య కవిత్వాన్ని రాసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అది అమెరికా వారికి ఆ భాగ్యం ఉన్నది. మీరు ఎవరైనా వారణాసి దుర్గాప్రసాద్ గారి పేరు విన్నారా సభలో? శ్రీ వారణాసి దుర్గాప్రసాద్ గారు మాధవ శతకం రాశారు. ఒక 6 నెలల కిందటి వరకు న్యూయార్క్లో ఉండేవారు. నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి, మన తెలుగువారు. నేను ఆయన్ని కలుసుకున్నాను, మాట్లాడాను. ఆయనకి విజయవాడ మీద ఆయన రాసినటువంటి గేయాన్ని కూడా నాకు ఇచ్చారు. ఆయన నా దగ్గర ఉన్నది. అంటే తెలుగు భాషలో ఒక పద్య కవి నోబెల్ ప్రైజ్ని సాధించాడు. ఈ విషయం మనకు ఎవరికి తెలియలేదు. ఇక్కడ న్యూయార్క్లో ఉండేవారు ఆయన. అలాగే విజ్ఞానవేత్త అయిన ముండేలు మాలకొండారెడ్డి గారు ఈ మానవగీత రచించారు. ఇది రాసినటువంటి సందర్భం ఈ కార్యక్రమ నిర్వాహకులకు సూచన చేస్తున్నాను. ఎవరైనా చిన్న శబ్దం చేసినా నేను మాట్లాడలేను, నా బలహీనత. సుస్పష్టంగా చెప్తున్నాను. పిల్లలు ఎవరు మాట్లాడటం లేదు, పెద్దవాళ్ళు మాట్లాడిపిస్తున్నాయి నాకు. ఎందుకంటే ఇది చాలా పరమ సూక్ష్మమైనటువంటిది. ఇది రాజకళ. పద్యం అనేది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. ఇది దీనికి చాలా నిబంధనలు ఉంటాయి. 6 ట్రాక్ మీద మీ కారు ఎడుతున్నట్టుగా ఉన్నమాట. ఇది కొంచెం అటు ఇటు కూడా వెళ్ళకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ మానవగీతకి ఆవిర్భావ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. ఏమిటంటే ఆయనకి 2003వ సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చింది. గుండె నొప్పి వచ్చినప్పుడు నవంబర్ 26వ తారీఖు నాడు ఆయన మిత్రులు, వైద్యులు అందరూ కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఆపరేషన్ శస్త్రచికిత్స చేశారు. అప్పుడు ఆయన ఆసుపత్రిలోనే ఉండవలసి వచ్చింది. ఉన్నప్పుడు ఆయన చాలా సమయం చిక్కింది. తన జీవితము, తన శరీరము, తన ఆయువు, వీటి మీద ఆయన ఆలోచనలు మళ్ళీ. ఆ ఆలోచనల్లోంచి భగవంతుడు ఉపదేశం చేసినటువంటి భగవద్గీత ఎలాగో ఒక మానవుడుగా, సాటి మానవుడికి నేను ఒక ఉపదేశం చేస్తే ఎలా ఉంటుంది నా అనుభవాలతో అనిపించి ఒక విజ్ఞానవేత్తగా, విద్యావేత్తగా, పద్యకవిగా ఆయన ఈ మానవగీతం రాశారు. ఇది దాంట్లో భగవద్గీతలో ఎలా అయితే 18 అధ్యాయాలు ఉంటాయో దీంట్లో కూడా ఒక 10 అధ్యాయాలు ఉన్నాయి. చాలా చక్కగా, తేలికగా, తెలుగు భాషలో ఇంత తేలికగా పద్యం రాయడం సాధ్యమా అన్నట్టుగా రాశారు. ఈ పద్యాలు చదువుతుంటేనే చాలా అర్థమవుతాయి.
డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారు 13వ సంవత్సరంలోనే ఆయన పద్యం రాశారు. ఆయన నేతాజీ అని చిన్నతనంలో ఒక కావ్యం రాస్తే దానికి మహాకవి జాషువా గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ముందు మాట రాశారు. ఈయన 13 సంవత్సరాల వయసులో ఈయన పద్యరచన మొదలుపెట్టారు. ఈయన తీసుకున్నటువంటి ఇతివృత్తం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. భగవద్గీత యుద్ధరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. ఈ మానవ గీత కూడా ఒక యుద్ధ రంగంలోనే ప్రారంభమవుతుంది. ఎలా అంటే ఒక సాయంకాల సమయంలో ఒక పాత కోనేరు దగ్గర ఈ కవి ఎవరో ఒక వ్యక్తి అక్కడ దాక్కున్నాడు అని గమనించి అక్కడికి వెళ్తాడు. వెడితే అక్కడ ఒక ఉగ్రవాది ఒక తుపాకీ పెట్టుకుని సిద్ధంగా ఉంటాడు అనమాట. ఎందుకు నువ్వు ఈ తుపాకీ పెట్టుకుని ఇక్కడ ఉన్నావంటే, అరవకు, ఇప్పుడు అక్కడి నుంచి ఒక జీప్ వస్తుంది, ఒక మంత్రి గారు వస్తాడు. వచ్చినప్పుడు ఆ మంత్రి రాగానే నేను నిన్ను పేరుస్తాను, వెంటనే అది ఆ జీప్ మొత్తం కూడా గాలిలోకి ఎగిరిపోయి అది భస్మం అయిపోతుంది, అతను చనిపోతాడు. ఎందుకయ్యా ఆ మంత్రిని చంపటం, ఇది తప్పు కదా అని శాంతి వచనాలు చెప్తాడు. మాట్లాడకుండా కూర్చో, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడానికి కూడా లేదు, నా దగ్గరికి వచ్చావు, నువ్వు నన్ను గుర్తుపడతావు, నేను ఆ పని చేసేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదిలితే నిన్ను కూడా చంపేస్తానంటాడు. అతను అక్కడే ఉంటాడు. ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఒక ఆర్ట్ పిక్చర్ చూస్తున్నట్టుగా ఉంటుంది ఈయన నరేషన్ అంతా కూడా. అక్కడే ఉంటే ఈ లోపల అటు నుంచి జీప్ వస్తుంది. ఆ జీపు వచ్చి అది పేలకుండా ఈ చుట్టుపక్కల నుండి పోలీసులు వచ్చేసి ఇతన్ని పట్టుకుంటారు. 2 బుల్లెట్లు కూడా వాళ్ళు ఫైర్ చేయడంతో వచ్చి ఈ కవికి ఒక బుల్లెట్ తగులుతుంది, ఈ ఉగ్రవాదికి ఒక బుల్లెట్ తగులుతుంది. ఈ బుల్లెట్ తగిలితే వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో వెళ్ళి చేరుస్తారు. ఆసుపత్రిలో వీళ్ళిద్దరూ పక్క బెడ్ల మీదే ఉంటారు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఈయన ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇద్దరు గాయపడ్డారు. ఇప్పుడు అతనితో మాట్లాడుతూ ఈ గీతనంతా కూడా చెప్తాడు. ఈ సంవాదం అంతా కూడా ఇక్కడ ఇది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఈయన చేసినటువంటి ఈ ప్రక్రియలు, ఈ కవిత్వం గురించి నేను మీకు కొంత చెప్తాను. సంధ్యవేళ వాక్యాళికి చనినయపుడు ఊరి నడుమ ఊరి వెలుపల పాతకోనేరు చెంత మనుజులెవ్వరులేనట్టి మారుమూల ఒంటరిగయున్న యువకుని కంటి నేను. చేతిలో తుపాకి మూతిపై ముసుగుతో బెదరు చూపుతోడ ఒదిగి ఉన్న అతని గాంచి ప్రశ్నలడిగితి మెల్లగా, ఎవరు నీవు కార్యమేమి అనుచు. ఇటువంటిది ఈయన శైలి. ఈ శైలి చెప్పడం కోసం నేను విప్లవకారుడా నేతయొకడు పయనమొనరించు నేడు ఈ ప్రాంతమందే మందుపాతర పెట్టితి మార్గమందు ప్రేల్చివేయుటకై మాటు వేసి ఉంటి. తేలిగ్గా మనం చదువుకోవచ్చు పద్యాలు అని చెప్పడం కోసం ఈ పద్యం మీకు ఇలా చెప్పాను. ఇలా ఇక్కడ నుండి ఇతన్ని ఆసుపత్రిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఈ ఆసుపత్రిలో ఉగ్రవాద యోగము అని ఒక అధ్యాయం మొదలవుతుంది. ఆ ఉగ్రవాద యోగంలో చెప్తాడనమాట ఆయన. దారి డొంకలేని ఊరిలో ఒక నిరుపేద ఇంట పుట్టి పెరిగినాను, పసితనంబునందే పశుల కాపరినై పశువునంటి బ్రతుకు బ్రతికినాను. నేను ఒక పశువు వంటి బ్రతుకుని నేను బ్రతికాను. చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాను, చదువుకునేందుకు అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్టి బ్రతుకుకు కారణమేమిటి అన కర్మ కారణమని 4 గ్రామజనులు సంఘమే కారణము దాని చదును చేయ ఆయుధము పట్టమన్నారు అనుకుసకులు. దీనికి కారణం కర్మ కాదు, సంఘమే ఇలా ఉండటానికి కారణం. ఆయుధం పట్టుకుని దీన్ని చదును చేయాలి అని మా వాళ్ళు చెప్పారు, అందుకని నేను ఈ గుంపులో చేరాను అని చెప్పాడు. చెప్తే అక్కడ అతని విషయం కాకుండానే చుట్టూ సమాజంలో అతను ఏం గమనించాడో కూడా చెప్పాడు.
తిండి లేక డొక్కలెండి చచ్చుట కంటే బడుగు జనుల కష్టఫలము దోచు క్రూర జనులతోడి పోరి చచ్చుట నాకు మేలుగాది చెప్పు మిత్రవద్యా. అలా అన్న తర్వాత ఈయన నువ్వు వాళ్ళని చంపుతానంటున్నావు, కానీ వ్యక్తులను అంతమొందించినందువలన ఎట్లు మారునో చెప్పుమా ఈ వ్యవస్థ. ఆకులను రాల్చివేసిన ఎంతలోనే లక్షణములు మారునే వృక్షములకు. ఆకులను రాల్చివేసిన ఎంతనే లక్షణములు మారునే వృక్షములకు. నువ్వు ఈ వ్యక్తులు ఇలా పుడుతూనే ఉంటారు సమాజం అనే వృక్షంలో. వాళ్ళని నువ్వు చంపితే ఈ చెట్టేమి సమాజమేమి మారదు, వ్యక్తుల్ని చంపడం వల్ల ప్రయోజనం లేదు అని ఆయన కాగినట్టి పాలు మీగడయైతేలు పొంగినట్టి పాలు పొయ్యి పాలు ఆగ్రహము తెచ్చు అన్ని అనర్థాలు సహన శక్తి ఇచ్చు సత్ఫలాలు అని బోధ చేస్తాడు. ఈ పద్యం ఆధునిక తెలుగు పద్యంలో ఒక వేమన పద్యం లాంటిది. పైగా ఇటువంటి పద్యం రాయడం చాలా కష్టం. ఇది వచన కవితలా ఉంటుంది. వచన కవితల్లో కూడా చెయ్యి తిరిగినటువంటి కవి ఇటువంటి ప్రాస నిర్వహణ చాలా కష్టం. ఎందుకనంటే చక్కని ఉపమానం వేమన ఎలా చెప్తాడో అలా చెప్పాడు. కాగినట్టి పాలు మీగడయైతేలు పొంగినట్టి పాలు పొయ్యి పాలు. సుస్పష్టంగా ఉపమానం మనకు కనిపిస్తుంది. ఆగ్రహము తెచ్చు అన్ని అనర్థాలు సహన శక్తి తెచ్చు సత్ఫలాలు. ఈ సహజంగా ఎవరన్నా పద్య కవిత్వం రాసేటప్పుడు సహన శక్తి తెచ్చు సత్ఫలము అంటాడు, సత్ఫలము అంటాడు. దాని తర్వాత ఆగ్రహము తెచ్చు అన్ని అనర్థముల్ అని అక్కడ మళ్ళీ ఒక అనర్థముల్ అని ఒక హల్ వేస్తాడు. అలా కాకుండా ఆగ్రహము తెచ్చు అన్ని అనర్థాలు సహన శక్తి తెచ్చు సత్ఫలాలు అని చాలా తేలికగా అతనికి బోధ చేస్తాడు ఈయన. ఆ తర్వాత నువ్వు ఇలా హింస కనుక మాననట్లయితే నువ్వు చాలా కోల్పోతావని ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఇవి ఆధునికమైనటువంటి ఉపమానాలు. గూటిలో పసికూనల గొంతు కొరుకు గుడ్లగూబా. గూటిలో పసికూనల గొంతు కొరుకు గుడ్లగూబా. వెలుగు చూడలేక చెట్టు బొరియలోన దాగున్నది. అవనికి శాంతి సందేశమందించే పావురం కువకువలాడుతూ గుడి గోపురాన కొలువున్నది. శాంతి సందేశం అందించే పావురం గుడి గోపురం మీద ఉంది, అందరికీ కనిపిస్తుంది. దాన్ని ఎవడు ఏం చేయట్లా. కానీ పసికోనల్ని వెళ్ళి గొంతు కొరికేటువంటి గొడ్లగోవ అది అందరికీ కనబడటల్లా, అది వెళ్ళి చెట్టు బొరియలో దాక్కున్నది. అలాగే మీరు హింస కనుక మీరు ఆ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఎక్కడెక్కడో దాక్కోవాల్సి వస్తుంది, అందరికీ మీరు నిర్భయంగా కనిపించలేరు అని చక్కని ఉపమానం చెప్పాడు. అప్పుడు చెప్పి నువ్వు వాళ్ళందరూ స్వార్థపరులైనారు అని అంటున్నావు. నువ్వు ఈ భూమి లక్షణం నీకు తెలియదయ్యా. ఎట్టి వస్తువైన ఎగిరిపోనీయక, ఎట్టి వస్తువైన ఎగిరిపోనీయక పట్టిలాగు కొనుట మట్టి గుణము. మట్టి నుండి పుట్టినట్టి జీవులకది సహజమైన గుణము, స్వార్థ గుణము. పరిశీలన అంటే ఇది. ఎట్టి వస్తువైనా సరే ఎగిరిపోనీయక అది పట్టి లాగుకొనుట మట్టి గుణం. ఈ మట్టికి దీనికి ఇంత గ్రావిటీ ఉంది, ఆ మట్టి లాగేస్తూ ఉంటుంది. మట్టి నుంచి పుట్టినటువంటి జీవులు వీళ్ళందరూ కూడా మృణ్మయ దేహాలు, ఇవన్నీ కూడా మట్టి బొమ్మలే. ఈ మట్టి నుండి పుట్టినటువంటి జీవులకి ఇది సహజమైన గుణం, స్వార్థ గుణం. కనుక నువ్వు వాడిని చంపేస్తానంటే కుదరదు, జీవులందరినీ కూడా చంపాలి. ప్రతి వాళ్ళలోనూ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, కనుక నువ్వు అది పనికిరాదు అని దీని మీద చాలా కృషి చేసి ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా ఓడిపోయారయ్యా. ఇది సహజంగా జరుగుతూనే ఉంది.
పొలము సాగు చేసి ఫలములిచ్చడివాడు తిండి లేక పస్తులుండవలసే, కండలరుగజేసి కలిమి పంచెడివాడు కటిక పేద బ్రతుకు గడపవలసే. అలా జరుగుతోంది ఇది. అన్ని దిశలకు ప్రాకి దావాగ్ని ఓలే ప్రజ్వలిల్లిన ఘన సామ్యవాద శక్తి, స్వార్థ పరుల ముందు నిస్సారమయ్యే కాల పరిణామమెవడాపగలడు భువిని. కమ్యూనిజం అనేది వచ్చింది, సామ్యవాదం. అది అన్ని దిశలకి దావాగ్నిలాగా పాకింది. ప్రపంచమంతా కూడా కమ్యూనిజం ఉన్నది. కానీ అది స్వార్థ శక్తుల ముందు నిస్సారమైపోయింది. ఈ కాల పరిణామాన్ని ఎవడు ఆపలేడు అని ఒక వేదాంత భావన చెప్పాడు. చెప్పి శ్రీయనంగ లక్ష్మి శ్రీయన సాలీడు, శ్రీయనంగ లక్ష్మి, శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీయన సాలీడు మరియు శ్రీయనంగ గరళమగును. మళ్ళీ శ్రీ అంటే విషం అనే అర్థం ఉంది, శ్రీ అంటే లక్ష్మీదేవి అనే అర్థం ఉంది, సాలీడు అనే అర్థం ఉంది, విషం అనే అర్థం ఉంది. ఎరుగవలయుతనను ఏ శ్రీ వరించెనో అప్పుడే నరుడు సౌఖ్యమందగలడు. మనకు ఏ డబ్బు 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 అని శ్రీ 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 అని ఆ స్త్రీ కోసం పరిగెడుతున్నాడు, తప్పిస్తున్నాడు. దానికోసం తన స్వార్థంతో సాటి వాళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తున్నాడు. ఇది స్త్రీ స్త్రీ అని కూడబెట్టుకుంటున్నాడు. కానీ ఆ ధనమంతా కూడా ఆ స్త్రీ అయినట్లయితే అది సాలీడులాగా నిన్నే గూడులాగా అల్లుకుని నిన్నే బందీకృతుడిని చేస్తుందా? లక్ష్మీదేవిలాగా నీకు సుఖశాంతుల్ని ఇస్తుందా? లక్ష్మీదేవి మోక్షకారిణి, బంధాల నుండి విముక్తిని కలిగించేది మహాలక్ష్మి. నువ్వు నిజంగా లక్ష్మిని సంపాదించినట్టయితే నీకు ఏ బంధం ఉండకూడదు. బంధ విముక్తుడివై ప్రశాంత స్థితిలో ఉండాలి. నువ్వు నిన్ను వరించింది శ్రీయనంగ లక్ష్మి శ్రీయన సాలీడు మరియు శ్రీయనంగ గరళమగును. ఎరుగవలయుతనను ఏ శ్రీ వరించెనో అప్పుడే నరుడు సౌఖ్యమందగల. ఈ ఊరికేనే డబ్బు సంపాదిస్తున్నారయ్యా, అదేం పెద్ద సౌఖ్యం కాదు, నువ్వు అది కూడా తెలుసుకోవాలి, పెద్ద సుఖపట్టం లేదు అని విజ్ఞాన యోగం గురించి చెప్తాడు. ఇది పరమాద్భుతమైనటువంటి ప్రపంచం అయ్యా. ఈ లోకంలో ఎంత విజ్ఞానం ఉన్నది, దానికేసి చూడు అని. మేఘాల నర్తించు మెరపు తీగల దించి ఇంటికి దివ్య కావించినాడు. ఈ మానవుడు విజ్ఞానంతో మేఘాల నర్తించు మెరపు తీగల దించి ఇంటికి దివ్య కావించినాడు. అలసిన గుండెను తొలగించి వేరొక మనుజుని గుండె అమర్చినాడు. అంబోధి లోతుల కరిగి చిత్ర విచిత్ర జీవరాశులను దర్శించినాడు. జంతు వృక్షాదుల జాతకమ్ములు మార్చి ఇష్టాన్నములు పండించినాడు. అతడే విజ్ఞానవేత్త, విద్యా తపస్వి, ప్రకృతి శక్తులతో తలపడి జయించు నిఖిల సౌకర్యములు ప్రజానీకమునకు కలుగజేసిన లోకోపకారి అతడు. అటువంటి విజ్ఞానవేత్తలు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రజానీకానికి లోకోపకారం చేసేందుకు మేఘాలలో ఉన్నటువంటి మెరుపు తీగని దించి ఇంటికి దీపం చేశాడు. అది చూడు, ఆ విజ్ఞానవేత్తల యొక్క గొప్ప ఫలాలని, వాళ్ళ యొక్క తపఫలాలను అందుకో. మతము శాస్త్రము రెండును మానవునకు సత్య పరిశోధనకు భిన్న సాధనములు. సత్యాన్ని నువ్వు శోధించాలి, దాన్ని సత్య దర్శనం చేయాలంటే మతం ద్వారా వెళ్ళొచ్చు ఆధ్యాత్మికంగా, లేదా విజ్ఞాన శాస్త్రం ద్వారా కూడా వెళ్ళొచ్చు. మతము శాస్త్రము రెండును మానవునకు సత్య పరిశోధనకు భిన్న సాధనములు. మతము గ్రుడ్డిది శాస్త్ర సంగతము లేక, మరియు శాస్త్రము కుంటిది మతము లేక.
అని కళాయోగం అని ఒకటి చెప్పాడు. దాంట్లో ఈ సకల ప్రపంచంలో మానవులే కాదయ్యా, కళలతో అన్ని జీవులు కూడా సంతృప్తి పడతాయి, కళ లేకపోతే జీవికి ఆనందం లేదు అంటూ కళాయోగం గురించి అద్భుతంగా చెప్పాడు. చిన్ని చీమలు నోట మన్నును కొని తెచ్చి, చిన్ని చీమలు నోట మన్నును కొని తెచ్చి కట్టిన అందాల పుట్ట చూడు, మిలమిల మెరసెడు జిలుగు దారాలతో కూర్చిన సాలీని గూడు చూడు, గరిక పోసలు తెచ్చి తరుశాఖకు తగిల్చి గిజిగాడు కట్టిన గృహము చూడు, తేనెటీగలు రూపుదిద్ది వృక్షాగ్రాన పెట్టిన తేనియ పుట్ట చూడు, చీమ వంటి మూగ జీవులే తమ నిత్య జీవనమున కళలు సృష్టి చేయ, మహిత బుద్ధిశాలి మానవుండే రీతి కళలు లేక బ్రతుకు గడపగలడు. మహిత బుద్ధిశాలి అయినటువంటి మానవుడు కళలు లేకుండా ఎట్లా గడపగలడు? కనుక ఈ కళా సృష్టితోనే వాడు ఆనందం పొందాలి. చీమ దగ్గర నుండి సాలీడు, తేనెటీగ ఇవన్నీ కూడా ఇంత అద్భుతంగా కళాత్మకంగా బ్రతుకుతున్నాయి, తమ తమ నివాసాలను ఏర్పరచుకుంటూ. అటు చూడు ఎంత సౌందర్యం ఉన్నదో చూడు ప్రపంచంలో. మానవుడే కాదు, సకల జీవులు కీటకాల దగ్గర నుండి కూడా ఆనందిస్తున్నాయి, పక్షులు ఆనందిస్తున్నాయి, కళాత్మకంగా జీవిస్తున్నాయి. నువ్వు ఈ హింసని మాను, ఆ కళాత్మకమైనటువంటి జీవన మార్గంలో ప్రశాంతిని పొందు, నువ్వు కూడా అందరికీ ఆనందాన్ని ఇవ్వు అంటూ అతనికి చెబుతూ, విద్య బాల్యమందు విషయ సుఖంబులు ప్రాయమందు నరుడు పడయవలయు, ముసలితనమునందు ముని వృత్తి చివరకు యోగమందు మరణమందవలయు. చిన్నతనంలో విద్యని, వయస్సులో విషయ సుఖాలని పొంది ముసలితనంలో మునివృత్తిని అవలంబించి చివరికి యోగ మార్గంలో ఆనందంగా ఈ శరీరాన్ని వదిలేసేయాలి. అది జీవిత పరమార్థం. అంతేగాని ఇలా చంపుకోకూడదు, ఇలా మనం ఏదన్నా కష్టం వస్తే ఆత్మహత్యలు చేసుకోకూడదు అంటూ దీంట్లో వివరిస్తారు ఆయన. అలాగే ఎప్పుడు పగలుండునని ఎంచుటే దురాశ, ఎప్పుడు పగలుండదు, వెలుగు వెలుగు వెలుగుని మనం కావాలనుకుంటే ఉండదు. ఎప్పుడు పగలుండునని ఎంచుటే దురాశ, ఎప్పుడు తెరవారదనుకొనుటే నిరాశ, హాని చేయు దురాశ నిరాశలెప్పుడు హాయి కూర్చు మనుష్యున కాశయొకటే. ఆశావాదాన్ని బలపరుస్తూ మనం మంచిగా ఉంటాం, మనకి మంచి జరుగుతుంది అని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఈ పద్యంలో రాయటం ఇది చాలా కష్టమైనది. ఎప్పుడు పగలుండునని ఎంచుటే నిరాశ. ఏమండి రసరాజు గారు, ఎప్పుడు పగలుండునని ఎంచుటే దురాశ, ఎప్పుడు తెల్లవారదనుకొనుటే నిరాశ. ఇవి కవితల్లా ఉన్నాయి తప్ప పద్యాల్లో లేవు. ఈయనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వైచిత్రి ఇది కవితలాగా పద్య నిర్మాణం చేసేది. అని ఏమి లేనివాడు ఎంతో హాయిగా నుండే ఉలికి పడుచునుండే ఉన్నవాడు, చిత్తవృత్తి సొమ్ము జీవితానందము. నీ జీవితంలో ఆనందం అంటే ఏమిటి అని అంటే అది నీ మనస్సుకి సంబంధించినటువంటి ఒకనొక ప్రవృత్తి. చిత్తవృత్తి సొమ్ము జీవితానందము, సంపదలకు అతి సాధ్యపడదు. సంపదల వల్ల ఈ ఆనందం అనేది సాధ్యపడదు అని చెప్పి, తోటమాలి పాదున పోయు నీటి బదులు స్వాదు జలమును తన తల మీద మోసి తిరిగి ఇచ్చడు కొబ్బరి తరువు ఓలే చూపుచుండు కృతజ్ఞత సుజనుడెప్పుడు. తోటమాలి పాదున పోయు నీటి బదులు స్వాదు జలమును తన తల మీద మోసి తిరిగి ఇచ్చడు కొబ్బరి తరువు ఓలే చూపుచుండు కృతజ్ఞత సుజనుడెప్పుడు. కనుక నువ్వు మంచివాడిగా ఉండు, సమాజం నీకు ఏదో కొంత మంచినిస్తుంది.
తోటమాలి కాసి నీళ్లు పోస్తే వాడు మధురమైనటువంటి జలాన్ని కొబ్బరి బొండంలో ఉంచుకుని అది తన తల మీద మోసి మళ్ళీ తిరిగి కృతజ్ఞతతో ఇస్తుంది. ఆ కొబ్బరి చెట్టు నుండి స్ఫూర్తిని పొందని చెప్తున్నాడు. అని ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే ఎంతమంది మిత్రులన్నా ఉండొచ్చు ఆత్మీయులు, కానీ ఒక్కడు మనకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఉంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు. అందరికీ అనుభవంలో ఉండేటువంటి విషయం. పెక్కురు మిత్రులున్న కనిపింపరు మాటికి, పెక్కురు మిత్రులున్న కనిపింపరు మాటికి, శత్రువైన వాడొక్కరుడున్న చాలు అతడూరకే జ్ఞప్తికి వచ్చి చిత్తమున్ ముక్కలు చేయు. ఇట్టి నిజమున్ గ్రహించి అజాత శత్రువై చక్కగా శాంతి జీవనము సల్పెడువారు సుధీజనోత్తముల్. ధీ అంటే బుద్ధి, సుధీ అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధివంతుడైనటువంటి వాడు ఏం చేయాలి? తన బుద్ధితో సుఖాన్ని పొందాలి, శాంతిని పొందాలి. మనిషి యొక్క పరమావధి ఏమిటంటే అల్టిమేట్ సుఖశాంతులు పొందటమే. సుఖము శాంతితో కూడుకుని ఉండాలి. ఇది మంచి బుద్ధి గల వాడు చేయవలసింది ఏంటంటే తన బుద్ధిని సామర్థ్యాన్ని అంతా తీసుకుని వెళ్ళి డబ్బు 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 అని సంపాదిస్తే అది శ్రీ లక్ష్మో తెలియదు, అది సాలీడో తెలియదు, అది విషమో తెలియదు. అలా కాకుండా ఏమి చేయాలి అని అంటే తెలియగలవాడు ఎవడో ఒక్కడు ఏదన్నా తనని కొంచెం అలా మాట అంటే ఆయన అలా అనొచ్చండి నన్ను అని గింజుకుంటూ వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి చర్చలు పెట్టి నానా బాధలు పడిపోతూ ఉంటాం మనం. కానీ పెక్కురు మిత్రులున్న కనిపింపరు మాటికి, శత్రువైన వాడొక్కరుడున్న చాలు అతడూరక జ్ఞప్తికి వచ్చి చిత్తమున్ ముక్కలు చేయు. ఇట్టి నిజమున్ గ్రహించి అజాత శత్రువై చక్కగా శాంతి జీవనము సల్పెడువారు సుధీజనోత్తముల్. కనుక నువ్వు అలా మారు. వాడు వీణ్ణి దోచుకున్నాడు, వాడు స్వార్థంతో డబ్బులంతా కూడా వాడి దగ్గరే పెట్టుకున్నాడు అని వాడి మీద ద్వేషంతో నువ్వు ఉండకు. వాడిని కూడా మార్చే ప్రయత్నం చేద్దాం, కానీ ఇది కాదు మార్గం, హింస కాదు అని చెబుతూ నువ్వు వాడిని ఊరికనే అలుసుగా తీసుకోకు. నీ దగ్గర తుపాకీ ఉంది, వాడి దగ్గర ఏమీ లేదు అని అనుకోకు. ఎవ్వడిని కూడా తక్కువగా చూడకు. ఇసుక రేణు విద్ది ఏమిటి దీనికి విలువయనుచు నరుడు తలుపరాదు. పట్టి క్రిందనైనా కంటి లోపలనైనా పడిన ఎప్పుడే దాని బలము తెలియు. నీ సెన్సిటివ్ పార్ట్ నీకు ఉంటుంది, అది చాలా చిన్నదే నిజమే, కానీ ఆ సెన్సిటివ్ పార్ట్, ఆ సున్నితమైన భాగంలో ఇది వచ్చి పడుతుంది ఎప్పుడో. దాని అదును చూసుకుని అప్పుడు పంటి కింద పడితే ఇబ్బంది, కంటిలో పడితే ఇబ్బంది, దాన్ని నువ్వే తక్కువగా చూడకు అని. దైవాన్ని చూడాలి అని అంటే శతసహస్ర యుగాలొక క్షణములోన టైం వాల్యూ అంటే ఆ సమయ పాలనం, సమయం యొక్క విలువని చెప్పాడు ఆయన. 1,00,000 యుగాల సమయాన్ని ఒక్క క్షణంలో చూడాలి. శతసహస్ర యుగాలొక క్షణములోన స్వర్గ సౌందర్యం అడవి పుష్పములోన ఇసుక రేణువులో విశ్వమెల్ల ఎవడు చూడగలుగునో దైవమున్ చూచునతడు. తనువు దేవళముగా, ఈ శరీరాన్ని దేవాలయంగా, తనువు దేవళముగా తల గోపురంబుగా గుండె గర్భగుడిగా కొలువు ఉండి వెలుగుచున్న విశ్వవిభుని గుర్తింపక బయట వెదగుచుండ్రు భక్తజనులు. ఇటువంటి పరిస్థితిలో ఈ వేదాంత భావాన్ని తెలుసుకుని ప్రశాంత స్థితిని పొంది అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎంత జాగ్రత్తగా ఎదిరించాలో అలా ఎదిరిద్దాం. అంతేగాని ఇది కాదు మార్గం అంటూ చెబుతూ కళాత్మకంగా బ్రతుకు, విజ్ఞానాన్ని తెలుసుకో, విజ్ఞానవేత్తవై 10 మందికి నువ్వు ఏదన్నా చేయగలిగి ఉంటే చెయ్యి అని ఇలా చెబుతూ, ఈ పరిస్థితిలో నువ్వు చేసేటువంటి ఈ ప్రయత్నంలో మృత్యువు తప్పదు. ఈ మృత్యువు తప్పనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చెయ్యాలంటే, ఘోర కరాళ రూపమున క్రూరుడు మృత్యువు, ఘోర కరాళ రూపమున క్రూరుడు మృత్యువు నా గృహాంగణ ద్వారము తట్టి నిల్చునడా వానికి సంఖ్యడు వాడనా ప్రభు. ఘోర కరాళ రూపంలో భయంకరుడై మృత్యు
తట్టి కాలింగి బెల్లు కొట్టి అక్కడ నుంచుంటే నేను వాడిని చూసి నేను వాడికి భయపడతానా? భయపడను. ఏం చేస్తానంటే భూరి సమగ్ర జీవిత విభూతినే, భూరి సమగ్ర జీవిత విభూతినే అర్ఘ్యముగాన సంగి సత్కారము చేసి పంపెద మగంపున నవ్వులు నాట్యమాడగం. నా ముఖంలో మృత్యుదేవత నా కోసం వచ్చినప్పుడు నేను బెదిరిపోను. భూరి సమగ్ర జీవిత విభూతిని, విభూతి అంటే ఐశ్వర్యం, నా జీవితంలో సాధించిన సర్వ సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా, నేను సంపాదించుకున్నటువంటి సుఖాన్ని, శాంతిని, జ్ఞానాన్ని అంతటినీ కూడా అర్ఘ్యం చేసి ఆయన పాదాలు కడిగి సత్కారం చేసి నేను పంపిస్తాను. ఆయనకి ఏం కావాలో ఆ ప్రాణాలను ఇచ్చేసి, అది కూడా ఎట్లా? మొగంబున నవ్వులు నాట్యమాడగం. నా ముఖంలో నవ్వులు నాట్యమాడాలి. నేను చేసిన సత్కారానికి ఆ మృత్యువు ముఖంలో కూడా నవ్వులు నేను చూడాలి. అటువంటి స్థితిలో నేను ఈ ప్రాణాన్ని వదిలేస్తాను అని చెప్పారు. చెప్పి అయినా ఆ మృత్యువు ఎవడసలు? ఆతడు నీదు నుత్తరుగు నవ్వుదల దాల్చిన దూతయే కదా, భీతిల నేల బాష్పజల బిందువులంద అభిషిక్తు చేసి, వాడు వస్తున్నప్పుడు ఆనంద బాష్పాలతో వాడిని అభిషిక్తుడిని చేస్తాను. ఎందుకనంటే నాకు కొత్త జన్మ వస్తుంది, ఈ శరీరం పోతుంది, వడలిపోయి శిథిలమైపోయిన ఈ శరీరం పోతుంది, కొత్త జన్మను రావడానికి, కొత్త శరీరం ధరించడానికి ఆయన తోడ్పాటు కావాలి. కనుక ఆనంద బాష్పధారతో ఆయన్ని అభిషిక్తుడిని చేసి సంప్రీతిని కూర్తు నా హృదయ పేటిని తత్పదపీఠి నుంచి దివ్యాతిథి అయిన మృత్యువును ఆవలి కంపను వట్టి చేతులను. దివ్యాతిథి అయి ఆ దివ్యమైనటువంటి అతిథిని నేను ఊరికేనే ఒట్టి చేతులతో పంపించను. నా దగ్గరకు వచ్చిన వాడికి ఆయన్ని ఇలా నేను సత్కారం చేసి పంపిస్తాను అంటూ, ఈ విధంగా ఉండాలి అంటూ ఆ ఉగ్రవాది అయిన యువకుడికి ఆయన బోధ చేస్తే అతను మాట్లాడు. తర్వాత భవిష్యత్ యుగంలో ఎటువంటి పరిణామాలు వస్తాయి ఈ ప్రపంచంలో అనేవి కూడా చాలా ఒక అధ్యాయంలో రాశారు. చాలా సమయం, కనీసం ఒక గంటన్నా చెప్పాల్సింది ఇది నాకు ఉన్నటువంటి సమయంలో. తర్వాత కార్యక్రమాలకి ఇంతటితో దీన్ని నేను ముగిస్తున్నాను. ఈయన ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారండి. విజ్ఞానవేత్త కవిత ఎలా ఉంటుందంటే, ఒక నిమిషం చెప్పేస్తాను. సోడియము క్లోరైడు ఈ రెండు కూడా విడివిడిగా చూస్తే సోడియం విష పదార్థం, క్లోరైడ్ విష పదార్థం. ఈ రెండు కనుక కలిసిపోయినట్లయితే ఇది ఉప్పుగా మారుతుంది, పదార్థానికి రుచినిస్తుంది. అంటే విడిపోవటం వల్ల విషం అవుతుంది, కలిసిపోవటం వల్ల ఏమవుతుంది అని చెప్పారు. విడివిడిగా ఉండటం రెండు పదార్థాలు కలిసిపోవటం. అలాగే హైడ్రోజన్, ఆక్సిజన్ రెండూ కూడా మంట మండటానికి దోహదపడేటువంటి వాయువులు. రెండూ కలిస్తే నీరు అవుతుంది, మంటని ఆర్పేటువంటి లక్షణం వస్తుంది దానికి, ఎక్కడలా మండినట్టయితే. కనుక కలిసి ఉండటం, ఇద్దరు మంచి వ్యక్తులు విభేదించటం కంటే కూడా ఇద్దరూ తమ తమ లక్షణాలతో కలిసి ఉండటం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయని రాశారు. ఈ రాసింది ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో 40 ఏళ్ల కిందట రాసిన ఒక కవితలోని పంక్తి అన్నమాట ఇది. దీన్ని నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారు విజ్ఞానవేత్త అయినటువంటి మహాకవి. ఆయన రాసిన మానవగీత నాకు బాగా నచ్చి, ఈ నెల కార్యక్రమంలో ఈ తేలిక మాటలతో ఉన్నటువంటి ఈ పద్యాలను ఇక్కడ వారందరూ కూడా ఆనందిస్తారని, ఈ భావజాలం అంతా కూడా మీరు ఆనందిస్తారు, ఆదరిస్తారు. ఆయన యొక్క కవిత్వం బాగా అందరిలోకి కూడా వెళ్ళాలి, నేను చదివి నేను ఆనందించడం మాత్రమే కాదు అని నేను నెల కార్యక్రమంలో మీ అందరికీ ఈ అంశాన్ని నేను తీసుకున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారికి నిర్వాహకులు, అధ్యక్షులు శ్రీ కాకర్ల విజయమోహన్ గారికి, అలాగే ఈ సాహిత్య విభాగంలో ప్రధాన నిర్వాహకులు శ్రీ ఊరిమిండి నరసింహారావు గారు, వీళ్ళందరూ కూడా సాహిత్య హృదయులు. వీరందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి నన్ను మొట్టమొదటిసారిగా డాలస్ తీసుకుని వచ్చినటువంటి మాన్యులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి మళ్ళీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాటి ఈ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులుగా ఉన్న మిత్రులు, గొప్ప సాహితీ స్రష్ట కన్నెగంటి చంద్ర గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మహేష్ ఆదిత్య గారు మీకు కూడా ధన్యవాదాలు. సింగిరెడ్డి శారద గారికి, గౌతమ్ మైత్రిలకు, జొన్నవేతల గారికి మా శుభాకాంక్షలు మరియు మా ధన్యవాదాలు అర్పిస్తూ ఇప్పుడు మనకి రాబోయే కార్యక్రమమే సంగీత నవావధానం. వీరు కుర్చీలను అమర్చే ప్రక్రియలో ఉంటే మిత్రులు ఒక 2 విషయాలండి చెప్పబోతున్నాను. మనము ఆగస్టు 31వ తారీఖు 31 ఆగస్టున నాడు పద్మశ్రీ శోభారాజు గారిచే ఒక కాన్సర్ట్ ఉండబోతుంది. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహించే ఒక కాన్సర్ట్. ఆ స్థలము, ఆ వివరాలు కొన్ని రోజుల్లో మీకు ఈ న్యూస్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ యొక్క విషయం మీకు తెలియజేద్దామని ఆగస్టు 31వ తారీఖు. అలాగే ఇప్పుడు రాబోయే కార్యక్రమానికి మా సాహితీ వేదిక సభ్యులైనటువంటి కొత్తమాసు సుధాకర్ గారిని వేదిక పైన ఆహ్వానిస్తూ 2 వివరాలు తెలియజేయాల్సిందిగా సుధాకర్ కొత్తమాసు గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా మన కార్యక్రమానికి విచ్చేసిన గొప్ప గొప్ప అతిథుల దగ్గర నుంచి మంచి మంచి నవావధానం. ఈ నవావధానాన్ని మనకి ఈ కొత్త ప్రయోగాన్ని కనిపెట్టి తయారు చేసి మన ముందు అందించడానికి వస్తున్నది మేగడ రామలింగస్వామి గారు, డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు. ఈయన ప్రఖ్యాత రచయిత, నాటకకారుడు. ముఖ్యంగా ఏంటంటే ఈయన రిటైర్డ్ ప్రిన్సిపాల్. కాలేజీలో ఎంఏ పిహెచ్డి చేసి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. 76 పైగా పుస్తకాలు రాశారు. 2 ఎంఫిల్, ఈ పుస్తకాలలో 2 పుస్తకాలు ఎంఫిల్ అవార్డుకి, 2 పుస్తకాలు డాక్టరేట్ అవార్డుకి కూడా వాడుకున్నారు. అలా అయితే ఈయన 21 నంది అవార్డులు గెలుచుకున్నారు. ఈ నంది అవార్డులో 2 గోల్డ్ అవార్డులు, 1 సిల్వర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. 7 మంది ముఖ్యమంత్రుల చేత సన్మానించబడ్డారు. ఈయన సన్మానాలలో స్వర్ణ కిరీటము, స్వర్ణ పుష్పాభిషేకము, స్వర్ణ మకరకుండలాలు కూడా ఈయన గ్రహించుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రామలింగస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు మనకు అందించబోయే నవావధాన ప్రక్రియకి సంధాతగా వ్యవహరించడానికి మన డాలస్ వాస్తవ్యులు, ఆస్థాన అవధాని అయిన పూడూరు జగదీశ్వర గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. పూడూరు జగదీశ్వరం గారు మన తెలుగువారు. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ టెక్సస్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ కూడాను 27కు పైగా అవధానాలు అమెరికాలో తయారు చేశారు. అలాగే కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేశారు. ఈ అవధానానికి, నవావధానానికి పృచ్ఛకులుగా ఉండడానికి మనకు ముందుకు వస్తున్న వాళ్ళు శ్రీ రసగరాజు గారు, కాజా సురేష్, శ్రీమతి కళ్యాణి సిద్ధార్థ, డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, శ్రీ వెన్నెలగడ్డి, డాక్టర్ ఎం సింహాచలం శాస్త్రి గారు. ఈ నవావధానానికి మన ప్రత్యేక ప్రశ్నకుడు చిరంజీవి ప్రణబ్ కస్తూరి. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని డాక్టర్ పూడూరు జగదీశ్వర గారిని చెప్తున్నాను.
మొట్టమొదట మీగడ రామలింగస్వామి గారు ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ. నిశ్శేషజాడ్యాపహ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీగడ రామలింగ కవి శ్రీకాకుళాంధ్ర. మరి వీరి కల్పన అవధాన చరిత్రలో నవావధానాన్ని రూపుకల్పించినటువంటి అనుభవం. నవావధానం అంటే ఏమిటి అంటే సంగీత నవావధానం. ఇది సాహిత్య నవావధానం కాదు. సాహితీ సంగీత సమ్మేళనమైనటువంటి నవావధానం. ఈ నవావధానాన్ని క్లుప్తంగా మీకు వినిపించే ముందు కొన్ని పద్యాలు మీకు వినిపించి ఆ తర్వాత నవావధానాన్ని ప్రారంభిస్తాం. వేగమిరండు చూడుడటు విస్ఫుట పద్యము శ్లోక గీతము ఏ గతి చేర్చి కూర్చెదరో ఇద్దరనిన్ మహిమన్వితంబుగా మిగడ రామలింగ కవి మీ గడ కంటి రుచించునట్లుగన్ మీ గడపన్ వసించు సిరి మేల్మి నీచుత వీరికిప్పుడు త్వరపడి వచ్చినారు అవధానము చూచుటకో బుధులు సురుచిర పండితీ మధుర శోభను పొందుడి ఈ దినాన సరాగపురితమునవు కవితా సుమరజ్య సంపదన్ సరియగౌ గీత పద్య పద సారము నిప్పు సభంతరళమా. ఇక పృచ్ఛకం. సారవచస్కులారా యువ సాహిత్య రత్నములారా వాక్సతీహార విముక్త రత్నమణి హైమ వికాస ప్రపూర్ణులారా సత్కారము చేయరే సుకవితానిధికిన్ రసరమ్యమూర్తికిన్
ధీరత రామలింగునకు ధీయుత కీర్తికి శరదాంబకున్ సరస కవీంద్రులారా పద సంవిత గీత విలేఖ్యులారా ఓ వరగుణ కావ్య కన్య నవ మానస ప్రస్థిత ప్రజ్ఞులారా ఓ సురుచిర భాసిత ప్రకర శోభిత సుందర మూర్తులారా సాదరముగ చేతులెత్తి మరి దండము చేసదు మీకు నిప్పుడు సభకు వందనాలు సత్కార ధ్వనాలు టారటెక్స్ వారి ఘనసరాలు సరస పద్య పూర్ణ సంగీతనాదాలు అద్భుతంబులైన అక్షరాలు. మరి ఇక్కడ వచ్చినటువంటి విశిష్ట అతిథుల గురించి కూడా 5 మంది మాత్రమే నాకు కనపడ్డారు నిన్న ఈ రోజు కూడా, మిగతా వాళ్ళపై రాయలేదు, మరణించండి. వెన్నెలగంటి నేడు పరమేష్టిని గంటి గట్టి మీగడల్ జొన్నల విత్తు గంటి మనసు రమణీయత శోభ పొంది తిన్మినున సూర్యు గంటి వరమేదురమౌరస రాజధానిలో సన్నని చోటు గంటి భువి సాక్షి నృసింహుని రూపు గంటినే. ఇక నవావధానంలో ఒక గొప్పతనం వినూత్నం ఏంటంటే ఇచ్చట 20 రాగాలు మీరు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క అంశం ఉన్నది, 7 అంశాలు ఉన్నాయి. పురాణమని, శతకమని, ప్రబంధమని, నాటకమని, అవధానమని, ఇక ఆధునికమని, మరొకటి శ్లోకమని 7 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశంలో 20 పద్యాలు, శ్లోకాలు, పాటలు ఏవో ఉంటాయి. కాబట్టి 7 × 20 140 పద్యాలు, శ్లోకాలు ఉంటాయి. దానిని ఒక్కొక్క దానిని పృచ్ఛకులు వారి రీతిగా ఈ 20 రాగాలలో కళ్యాణి రాగము లేక ఆనంద భైరవి రాగము ఏదో ఒక రాగంలో చెప్పమని అవధానం అడుగుతారు. అడిగినప్పుడు అంటే 140 టైమ్స్ మరలా ఇంకొక 20 2800. ఇది ఒక విధంగా గుణిస్తే 2800 అవుతాయి. కానీ ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక్కొక్క 2 పద్యాలు ఇచ్చి లేదు 3 పద్యాలు ఇచ్చి దాన్ని మళ్ళా మల్టిప్లై చేస్తే ఇది 20 to the power of 2, 20 to the power of 3, ఆ విధంగా అస్ట్రానామికల్ నెంబర్స్ అవుతాయి. ఆ కాంబినేషన్ అన్బిలీవబుల్. అటువంటిది సంగీతావధానాన్ని రూపకల్పించినటువంటి మహానుభావులు రామలక్ష్మి గారు. ఇక ఈ సంగీతావధానాన్ని మొట్టమొదటి పృచ్ఛకులుగా మన పురాణ పఠనం పురాణాన్ని మించి చిరంజీవి ప్రణవ కస్తూరి ఒక పద్యం చెప్పి ఆ తర్వాత ఏ రాదు బాబు వివిధ విషయ విజ్ఞాన సంవేదులారా శ్రేష్ఠ సంధాత ప్రాశ్నిక శిష్టులారా తెలుగు వెన్నెల వెదజల్లు వెలుగులారా తెలుగు వెన్నెల వెదజల్లు తెలుగులారా అందుకొనుడయ్యా మీ గడ వందనములు మన అమ్మ భారతావని ఆమెను స్తుతిస్తూ వేదముఖులతోడ వేదఘోషలతోడ విలసిల్లినట్టిది వేదభూమి రత్నాల రాసులన్ రమణీయ
శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురం వైనది భరత భూమి. అన్ని మతాలకు ఆరాధనీయమై గణ్యత కొన్నది పుణ్యభూమి. విజయలక్ష్మిని కొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కౌలకు నిలయ భూమి. సకల విజ్ఞాన ధనులకు జన్మభూమి. జన్మభూమి. అట్టి సద్భూమిలో హృదయం పొంగ మమ్ము పుట్టించితివి. తద్రుణము దీప వందనమును చేతుము ఓ భరతమాత. వేదముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేదభూమి. 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 మన మాతృభూమి తండ్రి జన్మభూమిశ్చ స్వర్గాదుపి గరీయసి అన్నారు కాబట్టి మాతృభూమిని మనం దాచుకుంటూ ఇక మన భాష మాతృభాష ఎంత తీయనైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది. పాలమీగడ కన్న పాయసాన్నము కన్న తీయనైనది మన తెలుగు భాష. పంచదారల కన్న పనస తొనల కన్న తీయనైనది మన తెలుగు భాష. జుంటి తేనెల కన్న జున్ను ముక్కల కన్న తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్న తీపులన్నిటి కన్న తీయనైనది మన తెలుగు భాష. అందుకే మాకు వ్యవధానం చిన్నది. తెలుగు భాషలో పుట్టుటే దివ్య వరము. తెలుగు తల్లిని ఎదలో నతలచుకొంచు పూజ్య భావం తను వెల్ల పులకరింప అంజలినంతమురండి ఓ అమ్మలారా. అంజలింతమురండి ఓ అయ్యలారా. అంజలింతమురండి ఓ ఆంధ్రులారా. ఇది మన భాష తాలూకా గొప్పతనం. ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాం. అయితే ఇవాళ రూపాయి దొరికిందిరా అంటే ఏదిరా అంటే పోయిందన్నాడు. అలాంటి పరిస్థితిలో మనకి ఆంధ్రదేశంలో తెలుగు ఉన్నది అన్నటువంటి విషయం అందరూ ఒప్పుకున్నటువంటిది. అమ్మా పద్యం చెప్పగలవా? అల్పుడు కొడుకులకు పద్యం ఏమిటమ్మా అంటే ఐఎమ్ సారీ ఐ డోంట్ నో అన్నటువంటి పరిస్థితి మనకి అక్కడొస్తుంది, ఇక్కడ కాదు. ఇక్కడ చక్కగా హాయిగా అందరూ కూడా పద్యాన్ని నేర్చుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో నెల నెల తెలుగు వెన్నెల అన్నటువంటి ఒక సాహిత్య వేదిక ఈ అవకాశం, ఈ సంగీత నవావధానము అనే నూతన ప్రక్రియకు అవకాశం కల్పించారు. వారందరికీ ముఖ్యంగా మరి అధ్యక్షులు కాకర్ల విజయమోహన్ గారికి, ఇంకా పెద్దలందరూ ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే ఆ కార్యవర్గ సభ్యులందరికీ, ఆదిత్య గారికి, మహేష్ ఆదిత్య గారికి, ఇంకా మన శారద గారికి, ఇంకా అందరూ పేరున మన జొన్నలగడ్డ గారికి, ఇంకా అందరికీ దీనికి సారభూతంగా ఇంతకు ముందు ఉన్నటువంటి
పెద్దలు మరి తోటకూర ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే ఇంకా మన నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు. వారికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను నమస్సులు అర్పిస్తూ 84 సంఖ్యకి వచ్చింది. 7 సంవత్సరాలుగా ప్రతి నెల చేస్తున్నటువంటి కార్యక్రమం అంటే 84 ఒక విశిష్టమైనటువంటి వ్యవహారం ఉంది. ఏమిటంటే ఇది షష్ఠి పూర్తి జరుపుకుంటాం. మానవుడి జీవితంలో షష్ఠి పూర్తి జరుపుకుంటాం. 120 సంవత్సరాల ఆయు ప్రమాణం అనుకుంటే మనిషికి 60 సంవత్సరాల అయిన తర్వాత ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటాం, ఏమిటి చేశామని, ఇంకా ఏం చెయ్యాలని. అలాగే 84 వచ్చేసరికి సహస్ర చంద్ర దర్శనోత్సవం అనే గొప్ప కార్యక్రమం ఉంటుంది. అందులో 84 ఇవాళ మనం 7 సంవత్సరాల నుండి చూసుకుంటే అవి సంవత్సరాలు కానీ ఇక్కడ నెలలు అవుతున్నాయి. ఇంచుమించు 84 నెలల నుండి ఈ కార్యక్రమం నిరాఘాటంగా చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. అయితే ఆ 84 సంవత్సరాలు వచ్చినటువంటి మనిషికి మతంతో కానీ కులంతో కానీ ఏమీ సంబంధం లేకుండా ఒక దివ్యత్వం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. అలాగే ఇదిగో ఈ నెలా తెలుగు వెన్నెలకు కూడా ఒక దివ్యత్వము భవ్యత్వము వచ్చిందని నేను భావిస్తూ, ఇంత గొప్ప ప్రతి నెల చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ ఎంతోమంది మహానుభావులు తీసుకొచ్చారు. వారికి ఎంతో శ్రమించారు. ఒక ఆర్థిక శ్రమ ఉన్నది, ఆర్థిక శ్రమ ఉన్నది. ఈ అన్నింటినీ వారు భరించారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ సంగీత వాగ్దానం ఎందుకు పెట్టాము అంటే ఇది నేను పద్యనాటకం వాడిని అయినప్పటికీ కూడా నన్నయ్య గారు చాలా అద్భుతంగా ఓ పద్యం రాశారు. సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి మేలునాన్ ఇతరులక్షర రమ్యతనాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితా రచన బంధురుడయ్యే జగద్భితంబుగ పద్యం చదివితే అర్థమయ్యి హాయిగా ఎంత గొప్పగా ఉందండి అనుకున్నటువంటి వాడు ఒక విభాగం. ఇంకొకరేంటి, పద్యం చదవగానే అర్థం కాదు చాలా మందికి. ఉద్ధతరి విద్ధత పన పద్ధతి కరి భవన దవన పగతంబుది సంపద్ధరణ సమిద్ధరణ సముద్ధరణ రజో ప్రజోద్య రిభమత శృతికిన్ అనంటే మనం ఏమిటో అంతా చేపటాకిలు గుర్తు వేగించినట్టుగా మనం అనుకుంటుంటాం. మరి వీటి మాట ఏమిటండి అంటే ఇందులో ఉన్నటువంటి నాద మాధుర్యాన్ని విని ఆనందిస్తారండి. అక్షర రమ్యత్వము అని పేరు పెట్టి అదో అది ఇది ఇద్దరూ ఆనందిస్తారని చెప్పేసి వారు 1000 సంవత్సరాల క్రితం వేసినటువంటి అది భారతం ఇద్దరి కోసం రాస్తున్నాను, ఇవి ఇద్దరి కోసం రాస్తున్నాను అన్నాడు. అది నాకు నేను స్ఫూర్తిగా తీసుకుని సంగీతాన్ని సాహిత్యాన్ని ఒక మేళవింపుగా చెప్తే బాగుంటుంది, తినే పద్యం చెబితే బాగుంటుంది కాబట్టి ఏదో సంగీతం దానికి ఒక రాగాన్ని పెట్టుకుని ఒక అధ్యక్షుల వారు చెప్పినట్టుగా సంధాత చెప్పినట్టుగా ఒక సమన్వయంతో ఈ సంగీత నవావధానం అనే కార్యక్రమం చేస్తున్నాను. ఈ సంగీత నవావధానికి 60 ఏళ్ళు నిండే, షష్ఠి పూర్తి అయిపోయింది. ఇది 61వ కొంతది సొత్తు పెట్టి వద్దు, షష్ఠి పూర్తి అనకండి, 6 సంవత్సరాలు నిండుతాయి. షా కింద టా మామూలు టా రాయాలి. భాష సంస్కృతి ప్రధానంగా ఇది వెళుతుంది. అందరూ చిత్తగిస్తారు. ఎలాగూ నాకు 1.5 గంట మాత్రమే సమయం ఇచ్చారు పెద్దలందరూ కూడా. అంతలోనే హాయిగా అనుకున్న మేరకు మనం ముగిస్తాము. ఈ సంగీత నవావధానాన్ని ఈ రకంగా మనం చేస్తూ ఇందులో భాష సాహిత్యం సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటుంటాం. కాబట్టి అయ్యా ఇదిగోండి ఈ 7గురికి ఇచ్చాం, 720 140 పద్యాలు, 140 పద్యాలు ఏంటి 22,800 విధాలు. కాబట్టి వారు పద్యాన్ని చదువుతారు, వారి ఇష్టం వచ్చిన రాగం చదువుతారు, వారి ఇష్టం వచ్చిన రాగం. అలాగే ఒక 20 రాగాల్లో వారికి ఇచ్చాం, ఒక పరిధి ఇచ్చాం. ఆ పరిధిలో 20 రాగాల్లో ఏ రాగం వారు అడిగితే ఆ రాగం ఇదిగో శృతి ఆధారంగా చెప్పడమే దీని తాలూకా ప్రధాన ఉద్దేశం. తర్వాత చూద్దాం. అయ్యా కానీ బాబు పురాణం తన పేరు ప్రణవ్ కస్తూరి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవ్ కస్తూరి. మా నాన్నగారి పేరు గౌతమ్ చంద్ర కస్తూరి. మా అమ్మ పేరు మైథిలి. నేను చెప్పబోయే పద్యం శ్రీమద్ భాగవతంలో ఉన్నది. నా విషయం పురాణం. పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట,
హర్షధ్వానాల మధ్య ఈ సంగీత నవావధానం తాలూకా ప్రధాన ఉద్దేశ్యం అదే. పిల్లలకు వెళ్ళాలి, యువత బాగా ముందుకు రావాలి, పద్యాలు చదవాలి, 10 పద్యాలు చదవాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆశయం. అందుకని బాబు చక్కగా భాగవతంలోది చదివాడు. నాయన రాగ నిర్దేశం చేయి, తను ఏ రాగం చెప్తే ఆ రాగంలోనే మనం చదవచ్చు. రాగం చెప్పున్నాను. ఏ రాగంలో వారిని మీ పద్యాన్ని దయచేసి దర్బార్ రాగంలో చదివి. దర్బారు కన్నడ, దర్బార్ దయచేసి దర్బారు కన్నడ. ఇంకా నా ఇంగ్లీష్లో అనలేదని అడగలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత హాయిగా, ఎంత చక్కగా, ముద్దుగా, పసుపు కొమ్ములా కనిపిస్తున్నాడు. ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడు. దర్బారీ కానడ రాగం అంటే మీకు ఇప్పుడు చాలామందికి సందేహం వస్తుంది. ఆయన ఏదో వీళ్ళు ఏదో రాగాలు అడిగేస్తారండి, ఈయన ఏదో పాడేస్తాడండి, మరి మాకేమో అర్థం కాదు. నిజం, కొంతమందికి తెలియదు. వాళ్ళు దర్బారు కానడో, కళ్యాణో, భీంపలసో ఏం తెలుస్తుంది, ఎట్లా అండి అంటే, అందుకని మనకు ఒక ప్రధానమైనటువంటి సూత్రం ఒకటి ఉంది కదా. ఇక్కడ ఏదో సినిమా రచయితలు ఉన్నారు మనకి, ఏదైనా ప్రమాణం సినిమాయే. అటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆ పాట వినలేదు అనడానికి అవకాశం లేదు. పలికెడిది భాగవతం అంటే పద్యం నాకు రాదండి, నాకు తెలియదన్నా అనవచ్చు. కానీ తెలుగువాడు ఈ పాట చెప్పేసరికి అవును తెలుసునండి. జొన్నవిత్తలు గారు కానీ, ఇక్కడ మన వెన్నెల గంట గారు, ఈ పక్కన రసరాజు గారు కానీ, వీళ్ళందరూ ఏమిటంటే ఆ సినిమాలకే రాస్తున్నారు. ఆ పాటలు రాసేటప్పుడు ఆ రాగం అంతా వ్యవహారం వాళ్ళకి అక్కర్లేదు, కానీ ఆ సంగీత దర్శకుడు చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇది ఉన్నావా అసలున్నావా, ఇది వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమిటి? ఎవరు ఉండరు. ఉంటే మరి వాడికి దండం పెట్టాలి. మరి అంతకంటే మనం ఏం చేయలేము. శిశుర్వేత్తి వేత్తి గాన రసం పడిహే అన్నారు. శిశువులు ఆనందపడతాయి ఎప్పుడు తల్లి జోలపాట పాడితే. ఒకప్పుడు పాడేవారు అని పాడేవారు హాయిగా జోల పాడినట్టుగా. ఇప్పుడు తల్లికే జోలపాట రావట్లేదు. అందుకని ఒక ఏదో పెట్టేస్తారు, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న అని పాట పెడతారు. చిన్నపిల్లడు వాడికి ఏం తెలుస్తుంది? త్యాగరాయ కీర్తన పాడినా ఒకలాగే ఉంటుంది, ఇదిగో ఇటువంటి పాటలు పాడినా ఒక ఆ బీట్కి వాడు, ఆ రిథమ్కి, ఆ మ్యూజిక్కి బ్రహ్మాండంగా నిద్ర పెట్టేస్తుంది. ఏదైనప్పటికి కూడా అది ఏమిటి రాగం. అలాగే తను అడిగింది దర్బారీ కానడ అంటే ఈ మధ్యలో రాగం అనేసుకున్నాను అనుకుంటున్నారేమో. ఏం పర్వాలేదు, వెంటనే అంటాను. పలికెనిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా. ఇది పద్యం. పద్యాన్ని స్వరకల్పన చేసేటప్పుడు కొంతమంది ఒక వారం తీసుకుంటారండి, కొంతమంది ఒక నెల తీసుకుంటారు, కొంతమంది గంటలో చెప్తారు, వెంటనే ఇప్పుడు చెప్తున్నాం. అలాగే ఒక చిన్న ఒక క్లిష్టమైన వ్యవహారం ఏముందంటే, ఆ పద్యాన్ని నేను ఒక దానిలో రాగంలో ఒక పెట్టుకుంటాను. ఉదాహరణకి లవకుశలో పద్యం ఉంది. చిన్ని పాపలు కడసారి చెప్పుచుంటి తురగమును వీడి రణభూమి తొలగి పొండు. ఈ పద్యం ఉంది. ఈ పద్యం మనకు వచ్చి ఆ రాగంలో వచ్చిన తర్వాత ఇంకొక రాగంలో పాడేసరికి సాహిత్యం మర్చిపోతాం, అదో ప్రమాదం. అలా పలికెడిది భాగవతమట పలికెల్చు విభుండు. మనం ఎక్కడైనా ఆ భావాన్ని పట్టుకుని జాగ్రత్తగా దాన్ని స్వరపరచాలి. లేకపోతే ఒకదానికి అయిందనుకోండి చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అంత మహోద్గ్రంథమైనటువంటి భాగవతాన్ని రచించినటువంటి పోతన గారు మనకి తెలుగుల పుణ్యపేటి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు, పోతన గారు. నిజం, ఎంత అద్భుతమైనది. ఏదో ఎంత గొప్పగా అతను చెప్పాడంటే, మత్ ప్రాకృత శుభాధిక్యంబుతానెట్టిదో తినగుంజేయరు భాగవతము. నా తాలూకా పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఇక్కడ ఉన్నటువంటి, నాకంటే ముందు మహాకవులు ఎంతోమంది ఉన్నారు,
నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రకడ, పాల్గురికి సోమనాథుడు, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు అందరూ ఉన్నారు. కానీ భాగవతాన్ని ఎవరు ఆంధ్రీకరించలేదు. కాబట్టి నా తాలూకా గొప్ప సుకృతం వల్ల నాకు ఈ మహద్భాగ్యం కలిగింది అని అద్భుతమైనటువంటి ఎలాంటి రచన అండి. భాగవత రచన ఒక్కసారి చూసుకుంటే అతను చెప్తాడు భాగవత పీఠికలో, కొందరికి తెలుగు గుణమగు, కొందరికి నీ సంస్కృతంబు గుణమగు, రెండు కొందరికి గుణములకు నేనందర మెప్పింతు కృతుల నయ్యెయ్యడలనే. కొంతమందికి తెలుగు పద్యం అంటే చాలా ఇష్టం అండి. తెలుగు కేవలం తెలుగు ఎలా ఉంటుందంటే, ఓయమ్మ నీ కుమారుడు పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజుల వాణి. ఇందులో ఏ పోయమ్మ నీ కుమారుడు యశోద దగ్గరికి వెళ్ళి ఆ రేపల్లెలో ఉన్నటువంటి స్త్రీలందరూ వెళ్ళి చెప్తున్నారు, నీ కుమారుడు మా ఇంట్లను పాలు పెరుగు మననీడమ్మా, పోయేదం ఎక్కడికైనను మా ఎన్నల సురభులాన మంజుల వాణి. ఎక్కడ పదం అంటే కొందరికి తెలుగు గుణమగు, సురభి అంటే ఆవు, అక్కడ తప్ప ఏ పదం కూడా తెలియనటువంటిది లేదు. భాగవతంలో పోతల గారు రాశారు. కొంతమందికి తెలుగు అంటే ఇష్టపడతారు, కొంతమంది సంస్కృతం అది పద్యం కాదండి అంటారు. సంస్కృతం చెంపటాకి ఇంతకుముందు చదివిన పద్యం లాగా. అందులోనే పోతల గారు రాశారు, కనియన్ కృష్ణుడు సాధు నీలమున్ మహా గంభీరమున్, కోకనదాస్వాద వినోద మోద పద భృంగ ద్వంద్వ జంకారమున్, ఘనకల్లోల లతా విధాన విహరత్ కాదంబ కోలాహల స్వన విస్ఫారము, మందయ మందవాయుజ కణాసారంబు కాసారము కనియన్ కృష్ణుడు అని ఎక్కడ ఒక దీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి రాశారు. అడిగెదనని గడువడిజను అడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగు, వెడవెడ సిడి ముడి తడబడ నాడుగిడు నాడుగిడదు చెడిమ నడుగిడు నెడల. ఇలాంటి పద్యాలు పిల్లలకి మనం నేర్పించాలి, స్పష్టత వస్తుంది. అది ఎంత తొందరగా చదవచ్చు. అడిగెదనని గడువడిజను అడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగు, వెడవెడ సిడి ముడి తడబడ నాడుగిడు నాడుగిడదు చెడిమ నడుగిడు నెడల. అయిపోయింది. ఇది ఇలా చదవటం వల్ల ఏమొస్తుందంటే ఈ మౌఖిక యంత్రం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఏది అటదు. అందుకే తెలుగు భాష బాగా చక్కగా మాట్లాడినటువంటి వారికి భాష అడ్డదు. అందుకే కదా మనం ఈ ఇంగ్లీష్ సామ్రాజ్యాన్ని మనం గడగడలాడిస్తున్నాం ఇటువంటి వాళ్ళందరం కూడా. అందుకని ఏది అడ్డదు. కాబట్టి పురాణం ఏంటండి, ఒక్కొక్క అంశాన్ని మనం చెప్పుకుందాం. చాలా సంతోషం. నాయన చిరంజీవి, నీ పేరేమిటన్నాడు? ప్రణవంలా ఉంది. హాయిగా నీకు అప్పచెప్పేశాను. శతకానికి వద్దాము.